ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. సో మనకు నెక్స్ట్ నెల కృష్ణాష్టమి వస్తుంది. నెక్స్ట్ నెల కాదు, ఆగస్టులో. బాగా అలర్ట్గా ఉన్నారు అందరూ అయితే, అంతే కదా. మనం ఏదైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తప్పు చెబితే ఇలా పట్టేస్తాం, అలాగా మంచి విషయం చెబితే వదిలేస్తాం ఇలాగా, అంతేనా? ఏదైనా మంచి విషయాలు విన్నామనుకోండి వెంటనే వదిలేస్తాం. ప్రసాదం అయిపోతే అప్పుడు గేటు దాటితే వదిలేస్తాం. ఏదైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అట్లా మిస్ అయిందంటే అందరూ సీసీ కెమెరాలాగా పనిచేస్తారు ఈరోజు అయితే. వెరీ గుడ్, అలాగే ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఒక ఆస్ట్రేలియాలో ఒక ప్రొఫెసరు క్లాస్ చెప్పేటప్పుడు బోర్డు పైన తెల్ల వైట్ బోర్డు, ఎంత పెద్దది, మీ స్క్రీన్ అంత ఉంది వెనకాల. అందరిని అడిగాడు ఆ బోర్డు పైన ఏం కనపడుతుంది అని. అందరూ చుక్క కనపడుతుంది అన్నారనమాట. ఆ బోర్డు పైన, అంత పెద్ద బోర్డు పైన చిన్న చుక్క ఉందన్నమాట, ఒక నల్లగా చిన్న. ఇప్పుడు బొట్టు పెడతారు కదా, ఇప్పుడు లేడీస్ ఎలా బొట్టు పెడతారు, పెట్టినట్టే ఉండదు, కనపడదు. అర్థమేనా? మొన్న ఏదో ఒక కనపడ్డారు ఒక ఆవిడ, అసలు ఆవగింజనే కనపడుతుంది, అది కనపడట్లే, ఇంతే అసలు కనపడట్లేదు. ఎత్తుక్కోవాలి మనం, బొద్దుదాలు పెట్టుకోవాలి, అంతా బొట్టు పెడేదో లేదురా బాబు. ఇప్పుడు రాను రాను బొట్లు కూడా కనపడట్లేదు, కానీ పెట్టుకున్నామండి, ఎలా అయిపోయింది. కానీ ఆ ప్రొఫెసర్ పెట్టిన బొట్టు చిన్నది ఇంతే, అందరూ దృష్టి దానిపైన ఉంది. అందరూ ఏం కనపడుతున్న బోర్డు పైన ఏం చెప్పారు అందరూ? ఆ చుక్క కనపడుతుంది, నల్లగా చుక్క అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ అన్నాడు, ఇంత పెద్ద వైట్ బోర్డు పైన, అంత పెద్ద వైట్ బోర్డు మీకు కనపడట్లా, అంత పెద్ద వైట్ బోర్డు మీకు కనపడట్లేదు, మీకు ఏం కనపడుతుంది అక్కడ? చుక్క మాత్రం కనపడుతుంది. కరెక్టేనా? అంత మంచి కనపడుతుంది దాన్ని మాట్లాడడం. ఏదో తెలియకుండానో ఏదో చిన్న పరిస్థితుల దృష్ట్యా చిన్న తప్పు జరిగింది అనుకోండి, దాన్ని చీల్చి చెండాడేసి పులుసు పెట్టేసి దాన్ని పంపించేసి మొత్తం ప్రచారం చేసి దాన్ని కింద మీద దొల్లించి ఊరంతా ప్రచారం చేసి కురుక్షేత్ర సంగ్రామం కన్నా పెద్ద చేసి పెట్టేస్తాం దాన్ని మనం. అంతేనా? కరెక్టేనా? అంత వైట్ బోర్డు వదిలేసి చుక్కను మాత్రం పట్టుకున్నాం. అదే ప్రొఫెసర్ కూడా లెక్కలు రాస్తాడు బోర్డు పైన, 9 1s 9, 9 2s 18 అంతా కూడా. అందరూ కామ్గా ఉన్నారు. 9 10s 100 అన్నారు. నో 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 9 10 90, 100 కాదు 100 కాదు 100 కాదు ఆయన అడిగాడు. అరే బాబు, 9 లెక్క అంతా వేస్తున్న కామ్గా ఉన్నారే, 9 లెక్కల్లో 9 నుంచి 1 నుంచి 9 వరకు 80 కూడా అంత కరెక్ట్గా రాశా. కానీ ఒక్కరు నో అని చెప్పట్లా, ఒకరు అంటే నో అని కాదు, ఒకరు దాన్ని మంచి అని చెప్పట్లా. ఎప్పుడైతే 9 10 100 అన్నానో అందరూ అరిచేస్తున్నారు. అర్థమైనా? మనం ఎట్లా ఉంటే మన దృష్టి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు దొరుకుతాయా? తప్పులు చూస్తాం కానీ మంచి చేసిన దాన్ని పక్కన పెడేస్తాం. కరెక్టేనా? గొడవలు ఎందుకు జరుగుతాయి ప్రతి కుటుంబంలో? మీకు చెప్పాలి కదా, మీరు భూతద్దంలో చూస్తారు మరి డాక్టర్ని, ఆ చొక్క ఉన్నా కానీ అద్దంలో మరీ చూస్తారు దాన్ని ఇంకా బాగా. ఆ 99 పక్కన పెట్టి ఆ ఒకటిని పట్టుకుంటాం దాన్ని. ఏ తప్పు అదొక్కటే, ఎందుకు అలా జరిగింది అలా జరిగింది దాని ఇంకే. కాబట్టి భక్తిలోకి వెళ్తే ఏం చేస్తామంటే ఆ వైట్ బోర్డుని చూస్తాం మనం. అర్థమైనా? భగవద్గీత బాగా అవగాహన చేసుకుంటే ఏం చూస్తాం మనం?
ఏం కనపడుతుందంటే వైట్ బోర్డ్ కనపడుతుంది చెప్పాలా, చుక్క కనపడదు మనకు. ఇంత పెద్ద ఆకాశంలో మీరే చెప్పండి, అంత పెద్ద వైట్ బోర్డ్లో చిన్న చుక్క రేలంటే మన దృష్టి అంటే ఎంత నెగిటివ్గా ఉంటాం మనం, అర్థమవుతుందా? మన లోపల ఎంత కల్మషాలు ఉంటే కానీ తప్పుడే మనకు బాగా వినపడుతున్నాయి, కరెక్ట్గా పడేస్తున్నాం. కాబట్టి భక్తిలోకి వెళ్తే ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పుల్ని తక్కువ చేసి మనలో ఉన్న తప్పుల్ని ఎక్కువ చేసి మాట్లాడతాం. మన దృష్టి ఎలా ఉంటుంది మామూలుగా? ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఏం చేస్తాం? బాహుబలి సినిమాలో చూపిస్తాం. మన తప్పుల్ని ఏమిటి చిన్న టీవీలో వచ్చే 60-70 సినిమాలో చూపిస్తుందండి, చిన్న సినిమాలో. పెద్ద స్క్రీన్, చిన్న స్క్రీన్, అంతే కదా? కాదు, భక్తిలోకి వెళ్తే మన తప్పుల్ని పెద్దగా చూపించాలి, అప్పుడే మనలో మార్పు వస్తుంది. ఎదుటి వాళ్ళ తప్పుల్ని తక్కువగానే చూపించాలి. వాళ్ళని దిద్దాల్సిన హక్కు మన చేతులు ఎక్కడని చెప్పండి. అది గురువుల పని, అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకుందామయ్యా అంటే, గురువుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మహాభక్తులు వాళ్ళ లీలల గురించి, వాళ్ళ ఔన్నత్యం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణాష్టమి తర్వాత రోజు ఆచార్య ప్రభుపాదుల వారు ఆవిర్భవించిన రోజు అది. దాన్ని మనం వ్యాస పూజ అంటాం. వ్యాసదేవుడి యొక్క ప్రతిరూపం ఆచార్యులంటే. కాబట్టి ఆయన ఆవిర్భావం రోజు మన సంస్థలో ఏం చేస్తామంటే, ప్రతి సంవత్సరం ఆచార్య ప్రభుపాదుల వారు ఇప్పుడు ఇవాళ మీ దగ్గర వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ఆయన కృప. ఎందుకంటే ఆచార్య కృప లేకుండా ఏమీ జరగదు భక్తి మార్గాల్లో. ఆచార్యుల కృప లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం అసంభవం. ఆచార్య కృప లేకుండా ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడం కూడా సరైన మార్గంలో కూడా అసంభవం. ఆచార్య కృప లేకుండా మనలో పరివర్తన రావడం కూడా చాలా కష్టం. కాబట్టి అటువంటి ఆచార్యుని వ్యాస పూజ అంటాం. ఒక వ్యాసదేవుడి ప్రతిరూపం. కాబట్టి ఆ రోజు ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా వ్యాస పూజ అని వాళ్ళు భక్తిలో ఏ విధంగా, ఇప్పుడు మీరు లాస్ట్ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మీద కొద్దిగానే మార్పు వచ్చింది కదా, చెప్పండి. కొద్దిగైనా అట్లీస్ట్ 1% ప్లీజ్, 1% ఎక్కడ ప్రభుజీ 1%? మీరు ఎంతో ఎక్కువ ఆలోచిస్తున్నారు మా గురించి. లేదనా? వచ్చింది. సో 1% ఎక్కడ? మేము ఇంకా 0.00 ఎక్కడ ఉన్నాం మేము. ఇంకా మీరు 1% అంటారేంటి? కాకుండా మీకు ఆ కృతజ్ఞత భావం అంటే ఒక 9-10 నెలల నుంచి ఈ ప్రోగ్రాములు చేస్తున్నాం మనం. ప్రతి వారం భగవంతుని గురించి శ్రవణం, కీర్తన నడుస్తుంది. ఇవన్నీ ఏమనుకుంటే కనపడే వ్యక్తులు మేము, కనపడిన శక్తి ఆచార్యులు. మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కదా, మంచి పన్నీర్ కూర చేస్తారు, దాంట్లో కనపడిన శక్తి ఏమిటి? రుచి. ఆ రుచికి రావాలంటే ఏది కరెక్ట్గా ఉండాలి? మీకు చెప్పాలా భోజనాల గురించి? మీకు ఏం చెప్తాం మేము? మీరు భోజన ప్రియులు, మీకు ఏం చెప్పగలుగుతాం మేము? చెప్పండి. మేమేదో చిన్న జీవితాలు, టెంపుల్ ఏదో పెట్టింది తీసుకోవాలంతే. మేము మీ చేతులంతా ఫ్రీడమ్ ఉంది కదా. చెప్పండి, ఒక ఆహారం రుచిగా రావాలంటే ఏది ముఖ్యం? ఉప్పు. కరెక్టేనా? ఉప్పు లేని ఆహారం తినగలుగుతారా? చేతులు ఎత్తండి. ఉప్పు లేకుండా తింటామని. అవి టికెట్ బుక్ చేయండి మంత్రి సత్యనారాయణకి రేపే. 2-3 వారాలు అక్కడ పెట్టేయండి ఆయన దగ్గర. ఉప్పు లేకుండా ఎలా తినాలి, నూనె లేకుండా ఎలా తినాలి, అసలు ఆహారం లేకుండా ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆయన. తినకుండా కూడా ఎలా ఉండాలి, అర్థమవుతుందా?
అంటే ఉప్పు అనేది అంటే ఒక రుచి కావాలంటే మన కనపడే కూరగాయల కన్నా కనపడిన ఉప్పే ఒక ఆహార రుచిని డిసైడ్ చేస్తుంది, రుచిగా ఉందా లేదా అని. ఇప్పుడు బాగా కష్టపడి చేసి ఉప్పు లేదనుకోండి, రుచి తెలుస్తుందా? కూరగాయలు లేకపోయినా పర్లే, ఉప్పు వేస్తే కరెక్ట్గా. కొంతమంది సద్ది అన్నం తింటారు పొద్దున్న లేస్తేనే. ఆ సద్ది అన్నం, రాత్రుల్లో అన్నము మిగిలిన అన్నాన్ని నీరు పోసి పెట్టేస్తారు కదా, కొద్ది మజ్జిగ వేసి మూసి పెట్టేస్తారు. అది చాలా మంచి ఆహారం అది. మనం ఎవరైనా తినం కదా, మనం ఏం తింటాం? వాడు చెమ్మటలు తిల్లా అనేసి వడలు వేస్తుంటాడు కదా రోడ్ల పైన, ఆ బట్ట నెలలో ఉతుకుంటాడు, ఉతికి దాన్ని ఇడ్లీ వేసి ఉంటాడు కదా. ఇడ్లీ మెత్తగా ఉంటాయి, కుషిబు ఇడ్లీస్ అంటారు కొంతమంది, అంతేనా? అక్కడ ఇడ్లీ తీసుకోరండి, చాలా బాగా మెత్తగా ఉంటాయి అవి. ఎందుకు వాళ్ళు స్నానం చేయరు కదా, బట్టలు సరిగా ఉతకరు. అదే పాత్రలో రోజు వాడు వేసి నల్లగా అయిపోయింటుంది, రుచి బాగా ఉంటుంది. ఇంట్లో అనుకోండి, అమ్మ పొద్దులే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టి చేస్తుంది కదా, ఏం బాగాలేదు. వాడు బాగుంది, వాడు స్నానం చేయ, నువ్వు స్నానం చేయదు, రేపు నుంచి స్నానం చేయద్దండి ఎవరు, రేపటి నుంచి ఎవరు స్నానం చేయద్దండి మీరు, అప్పుడు చేయండి. ఓ బలుంది అంటారు. అదే నూనె వాడి నల్లగా అయిపోవాలి నూనె, దాంట్లో పకోడా వేయండి, బా సూపర్ ఉందంటారు. ఇవన్నీ క్యాన్సర్కి ఇవన్నీ మార్గాలు ఇవే, అర్థమైనా? అంటే మనం ఎలా తయారైపోయినాం చూడండి. మన ఎలా తమో గుణంలో ఉన్నప్పుడు ఇవన్నీ రుచిగా కనపడతాయి మనకు, సత్వగుణంకి వచ్చినప్పుడు ఇవన్నీ అయ్యో ఏంటిది ఇట్లా ఉంది. వాడిని చూస్తాను ఆహారం, వాడు బనీని వేసుకుంటాడు నల్లగా, ఎప్పుడు వాడు రోజు అదే వేసుకుంటాడు వాడు. నేను రోజు హిందూపూర్ నుంచి బెంగళూరు నుంచి వస్తుంటే ఒక అతను బన్ను అమ్ముతూ ఉంటాడు అక్కడ, మీ టోల్ గేట్ తెలుసా మీకు? కోవా పెట్టి బన్ను పెట్టి అమ్ముతుంటాడు. కావా బన్ తిన్నారు ఎవరైనా? చెప్పండి, పర్లేదులేండి. అట్లా మాస్క్ వేసుకుని తినేసి ఉంటారు తెలియకుండా. ఏమైనా చూస్తారే మాస్క్, ఈ మధ్య మాస్క్ బాగా హెల్ప్ అవుతుంది. కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఏం పనులు చేయాలనుకోండి మాస్క్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, తెలియదు చూడకూడదు అనుకుంటే. ముందు మాస్క్ లేకుండా యువజన కొన్ని చిలి పనులు చేయాలంటే ఏం చేస్తున్నారు? ఎవరు చూడరు మాస్క్ వేస్తే. మనం నేను ఒక ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎవడో సినిమా వాడు అనుకుంటా, వాడు మాస్క్ వేసుకొని కర్చీఫ్ కట్టుకొని వాడు కళ్ళు తప్ప ఏం కనపడట్లా, వెనకాల కూర్చో ఉన్నాడు. ఏంట్రా బాబు వీడు కాలు కూడా ఆడుతూ లేదు, వాడికి అట్టున్నాడు పాపం. మాస్క్ వేసుకుని వాడు అడగట్లే. ఆ బన్ను 9 నెలలుగా చూస్తున్నా, అదే బనీను అదే ప్యాంటు. ఆడికి వచ్చేవాళ్ళు, బన్ను కోవా పెట్టండి 10 రూపాయలే తినేసిపోతావు. వాడు ఎట్లా ఉన్నాడో పర్లా, వాడు ఏం పెడతాడో పర్లా, నోటికి బాగుంటే చాలు. అర్థమైనా? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు, ఒక భక్తిలో వచ్చినప్పుడు ఆలోచన కూడా మన ఆహార విధానం అని మారిపోతాయి. ముందు మనుషులను చూస్తాం, ముందు ఆ పదార్థాన్ని చూడం. మనమేం చూస్తాం? పదార్థాన్ని చూస్తాం, వెనకాల మనిషిని చూడం. చలో ఏముందిలే, కనపడటం నాకు పదార్థం తప్ప ఏం కనపడట్లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, పకోడా తప్ప ఎవరు కనపడరు నాకు అక్కడ. ఏం ఆయిల్ ఏ పెను ఎట్లున్నా పర్లేదు, నాకు పకోడా తప్ప వేడివేడిగా పొగలు అది తప్ప నాకేం కనపడలేదు అంటాడు. అర్జునుడు ఎలాగైతే పక్షిని తప్ప ఏం చూడట్లేదు అంటాడు, అంతేగా ద్రోణాచార్య ఏమంటాడు? అర్జున ఏం కనపడుతుంది? నాకు పక్షి కళ్ళు తప్ప ఏం కనపడలేదు ఆచార్య అంటారు. మనం కూడా అంతే కదా, ఆహారం తప్ప ఏం కనపడలేదు ఆచార్య. ఆ పకోడా తప్ప వెనకాల ఉన్న మనిషి, వెనకాల ఉన్న ఆయిల్, వెనకాల పదార్థాల బండి, వెనకాల ఉన్న డ్రైనేజ్ ఏం కనపడలేదు ఆచార్య, పకోడా తప్ప ఏం కనపడలేదు నాకు అంటే ఎలా అయిపోతుంది చూడండి మనిషి. అదే భక్తిలోకి వచ్చేందంటే ముందు వాతావరణం చూస్తాం. ఏంటి వాతావరణం ఇది అంటే, వైకుంఠం భగవంతుడు ఒకటే కాదు, మన ఆలోచన విధానం అన్నీ మారిపోతాయి. మన దగ్గర 3-4 జతలు ఉన్నా ఉతికి వేసుకోవడం, రోజు ఒకటే లోపల ఒకే పని ఉంటుంది ఎప్పుడు చూస్తున్నా. కొంతమంది ఎలా అయిపోతున్నారంటే క్లెన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్, ఇంగ్లీష్లో అంటారు. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. అంటే ఒక శుభ్రత అనేది భగవత్ తత్వానికి దగ్గరగా శుభ్రత చాలా ముఖ్యం. అంటే ఆచార్య ప్రభుపాదుల వారు ఇవి కూడా మనకు నేర్పించారు. ఊరికే భగవద్గీత, భాగవతం ఇవే కాదు, ఎలా మనం అలవాట్లు కూడా ఎలా ఉండాలి. అమెరికాలో తినిన తర్వాత నోరు కడుక్కునే కాన్సెప్టే లేదు అక్కడ.
అసలు చేతులు కడుక్కునే కాన్సెప్టే లేదే, నోరేం కడుక్కుంటారు? ఎలా కడుక్కుంటారు చేతులు? కడగడే ఉండదు, ఇంకా ఇట్లా ఇట్లా అన్నీ పేపర్ వాళ్ళ వల్ల సగం అడవులు పోతున్నాయి. ప్రపంచం అంతా అడవులు కొట్టి పేపర్లు కావాలి కదా. అమెరికాలో సగం పైన సగం కింద తుడవడానికి అయిపోతుంది పేపర్లన్నీ. వాటర్ వాడడం కదా, వాటరే వాటర్ కాన్సెప్టే లేదు అక్కడ. చూడండి, మన పద్ధతి ఏమిటి? తినిన తర్వాత చేతులు కడుక్కోవడము, నోరు కడుక్కోవడం, పెదాలు కడుక్కోవడం, ఇవన్నీ ఉండాలి. శుద్ధత్వం అనేది ప్రతి చిన్న విషయాల్లో కనపడాలి, భక్తి అనేది. కాబట్టి ఆ కృతజ్ఞత భావం మనలో ఉండాలి. ఆ ప్రభుపాదుల వ్యాస పూజ వస్తుంది కాబట్టి ఈ నెల 30 లోపల అందరూ కూడా వాళ్ళ ఒక సంవత్సరం ప్రయాణంలో ఏ విధంగా కొద్దిగా మార్పు వచ్చింది భక్తిలో, వాళ్ళల్లో కొద్దిగా భగవద్గీత పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, మీ సొంతంగా ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లు మీ జీవన ప్రయాణం సంవత్సరం ఏం జరిగిందో సొంతంగా రాయండి. ఆ రాసినవన్నీ చేసి ఒక బుక్ లాగా తయారు చేస్తున్నాం దాన్ని. ఓకేనా? ఒక బుక్ లాగా తయారు చేసి కృష్ణాష్టమి తర్వాత రోజు ఆ బుక్ని మనం లాంచ్ చేస్తాం. అందరికీ అది ప్రింట్ చేసి ఆ బుక్ని ప్రపంచం అంతా కూడా దాన్ని పంపిస్తాం, అన్ని టెంపుల్స్ కూడా. కాబట్టి ఇదంతా మంచి అవకాశం మీకు. ప్రభుపాదుల వారి గురించి వింటుంటారు కాబట్టి, మీరు చెప్తుంటాం కాబట్టి ఈరోజు కూడా కొన్ని తెలుసుకుందాం. కాబట్టి మీరు ఒక పారా రాయండి. మీ ఇట్లా ప్రభుపాద కృతజ్ఞత, మీకు చాలా ధన్యవాదాలు, అట్లీస్ట్ మీ కృప వల్ల ఈ భక్తి మార్గంలోకి వచ్చాం. మా ఊరిలో హరే కృష్ణ మంత్రం వినపడుతుంది, భగవద్గీత వినపడుతుంది, ఒక దేవాలయం వస్తుంది, దాంట్లో మేము భాగం అవుతున్నాం. కాబట్టి మాకు మీ అనుగ్రహణ కావాలి, మేమే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, వైకుంఠం తీసుకునే ఒక అదృష్టాన్ని మాకు ఇవ్వండి. ఇది చిన్నగా ఒకటి మీ మనసుకి ఏమనిపిస్తే, ఎందుకంటే చెప్పాను కదా, ఆచార్యమాం విజానీయన్ నావమన్యేత కర్హిచే నా మర్త్య బుద్ధ్యా అసూయేత సర్వదేవ మయో గురు. కాబట్టి ఆచార్యులు అనేవారు భగవంతుని యొక్క ప్రతిరూపం. ఆచార్యుని మనం పొగుడుతున్నామంటే భగవంతుని పొగిడినట్టే. కృష్ణుడు అంటాడు, ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో పిల్లల్ని పొగుడుతున్నా మీకు ఎలా అనిపిస్తుంది? బాగా పొగిడేశారు ఎవరైనా టీవీల్లో, ఆ రోజు నిద్ర కూడా పోరు మీరు. చాలా వినేస్తాం ఆ పిల్లల గురించి. ఇవాళ కొంతమంది చెప్తుంటారు ఇవన్నీ. ఎవరన్నా కొంత హీరో వాళ్ళ అమ్మ చెప్తుందనమాట, ఏదో ఎక్కడో పేపర్లో వేస్తారు, మా అబ్బాయిని పొగుడుతుంటే అసలు నాకు ఆ ఉద్వేగం అయిపోయి అసలు ఏం తినబుద్దు కాదండి, అంత ఆనందం వేస్తుంది, తల్లి హృదయం పొంగిపోతుంది నాకు. కరెక్టే కదా? ఏ జీవుడికైనా అంతే కదా. బిడ్డలను పొగుడుతుంటే తల్లిదండ్రులకు ఆనందం ఇస్తుంది కదా. ఒకరిని మిమ్మల్ని పొగిడారనుకోండి, మిమ్మల్ని పొగడతల కన్నా మీ పిల్లలను పొగుడుతుంటే ఇంకా ఆనందం, ఖుషి, డబుల్ ఖుషి. కరెక్టేగా? భగవంతుడు కూడా అది భగవంతులో ఉంది కాబట్టి మనలో ఉంది. అర్థమవుతుందా? కృష్ణుల్లో ఉంది కాబట్టి మనలో ఉంది ఆ గుణం. కృష్ణుల గుణం ఏమిటి? ఆయన భక్తుల్ని పొగుడుతుంటే ఆయన హృదయం, మీరు అష్టోత్తరాలు పక్కన పెట్టేసి కృష్ణాయ నమః, ఈనాయ నమః, దేవకీ నందన, యశోదనందన ఇవన్నీ చెప్పినా ఓకే, కానీ మీరు ఆయన భక్తుల్ని పొగిడారనుకోండి, ఆయన హృదయం పొంగిపోతుంది. కృష్ణుని పట్టుకోలేం మనం. ఆ అవకాశం మీకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆచార్య ప్రభుపాద గురువుని పొగడం అంటే కృష్ణుడికి అంత ఆనందం. నా భక్తుని పొగుడుతున్నారే. ఎందుకంటే ఇవాళ మీకు దగ్గరుండి మాట్లాడుతున్నామంటే, కూర్చొని మాట్లాడుతున్నామంటే అసలు ఇంత గీత మాకు అర్థమైంది, మీకు అర్థమవుతుందంటే ఆయన కృపే. ప్రపంచానికి కృష్ణ పరిచయం చేసిన వ్యక్తి ఆయన. కృష్ణ ఆరాధన పరిచయం చేసిన వ్యక్తి. ప్రపంచానికి భగవద్గీతని 100 భాషల్లో ఇచ్చిన వ్యక్తి. ప్రపంచంలో కృష్ణాష్టమి ఇప్పుడు ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది కదా. ముందు కృష్ణాష్టమి అంటే ఒక ఇండియాలో తప్ప ఎక్కడైనా ఉన్నదా కృష్ణాష్టమి? ప్రపంచంలో కృష్ణాష్టమి తెలియదు ఎవరికి. అందరూ క్రిస్మస్ అలా చేసుకుంటారు, క్రిస్మస్ అంతే కదా. ప్రపంచం అంతా ఏం చేస్తారు? క్రిస్మస్ చేసుకుంటారు అంతా. కానీ ప్రభుపాదుల కృప ఏం చేస్తారు? కృష్ణాష్టమి అనేది అమెరికాలో వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, ఉక్రెయిన్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, బంగ్లాదేశ్కి వెళ్ళినా, పాకిస్తాన్కి వెళ్ళినా, ప్రపంచమంతా కృష్ణాష్టమి జరుపుకుంటుంది. కాబట్టి ప్రపంచానికి కృష్ణుడు భక్తిని ప్రచారం చేసిన కృష్ణ ప్రేష్ఠ అంట మనం ఆ మంత్రంలో వస్తుందా? కృష్ణ ప్రేష్ఠాయ భూతలే. కృష్ణ ప్రేష్ఠ అంటే కృష్ణుడికి చాలా ప్రీతైన వారు అని అర్థం. కాబట్టి కృష్ణుడికి ప్రీతైన వారిని మనం కానీ
గౌరవిస్తే కృష్ణుడిని గౌరవించినట్టే. చూడండి, వేదమే వచనం విప్రః ముఖం గాయః తనూమరః అంగాని దేవతః యక్షః సాధవాహోహి అసవః హృదయః. ఇది కృష్ణుడు అంటాడు, అద్భుతమైన వాక్యం పురాణాల్లో. వేదవచనం విప్రః, ఓ నేను మాట్లాడేదే వేదం, భగవంతుడు మాట్లాడేదే వేదం. కాబట్టి కృష్ణుడు మాట్లాడేది ఇక్కడ వేరే వేదాలు ఏం లేదు, ఆయన మాట్లాడేదే వేదం. అంటే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవత్ ప్రణీతం, భగవంతుడు మాట్లాడే ప్రతి మాట వేదం. మనం వేదాలు వేరు, అథర్వవేదం, ఋగ్వేదం, సామవేద, యజుర్వేదాలు వేరు, కృష్ణుడి మాటలు వేరు అనుకోకూడదు, అదే అజ్ఞానం. కృష్ణుడి మాటే వేదం. వేద వచనం విప్రః ముఖః, నేను మాట్లాడే మాటలే వేదాలు. ముఖము, బ్రాహ్మణుడు, నా ముఖం చూస్తే బ్రాహ్మణులు నా ముఖంలో ఉంటారు. అంగాని దేవతః గాయః శరీరః తనుమరః. గోవు నా శరీరం, గోవు అంటే నా శరీరం లాంటిది. అర్థమవుతుందా? ఆయన మాట్లాడే మాట వేదాలు, ఆయన ముఖం బ్రాహ్మణులు ఉండే స్థలం. గోవులు ఆయన శరీరం, గోవులు స్థలం. గోవులు అంటే కృష్ణుడు శరీరంతో సమానం గోవులంటే. అంగాని దేవతః, ఆయనలో ఉన్న శరీర అంగాలన్నీ దేవతలతో సమానం. సాధవః ఓపి అసవో హృదః, అంటే ఒక భక్తుడు కృష్ణుడి యొక్క శ్వాస. అర్థమవుతుందా? కృష్ణుడి హృదయం నుంచి వచ్చిన శ్వాస ఒక భక్తుడు. కృష్ణుడి హృదయం వచ్చే గాలి భక్తుడు. గాలి లేకుండా ఉండగలుగుతామా? అందమైన ముఖం ఉంది కానీ గాలి లేకపోతే చెప్పండి. అందమైన శరీరం ఉంది, గాలి లేకపోతే? గాలి ముఖ్యం కదా ఏ జీవుడికైనా. స్వామి ఏమంటున్నాడు చూడండి, ఎస్, బ్రాహ్మణుడు తల అయిండొచ్చు, గోవులు నా శరీరం అయిండొచ్చు, దేవతలందరూ నాలోని భాగాలు అయిండొచ్చు, కానీ నా భక్తుడు ఎవరు? నా శ్వాస. అంటే శ్వాస దగ్గర ఉండగలుగుతామా? కాబట్టి భగవంతుడి శ్వాసే భక్తుడు. అటువంటి భక్తుని మనం పొగిడే అవకాశం మనకు వచ్చింది. అదే ప్రభుపాదుల వారు వ్యాస పూజ అనేది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది సామాన్య విషయం కాదు. ఇది భగవంతుణ్ణి మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను కూడా. భగవంతుణ్ణి మనం కీర్తించిన ఆయన హృదయాన్ని కరిగించడం చాలా కష్టం, చాలా కష్టం. అదే ఒక భక్తుణ్ణి కీర్తించామనుకోండి, భగవంతుని హృదయాన్ని జయించడం చాలా ఈజీ. ఇది కానీ మనం అర్థం చేసుకుంటే అన్ని భాగవత సారమే దీంట్లో ఉంది. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నెక్స్ట్ లైన్ ఏమిటి? ఉపధ్యక్షే. తర్వాత ఏమిటి? జ్ఞానం లాస్ట్లో చెప్పే తత్వదర్శనం. దాని ముందుది చూడండి. ఇది ఎందుకు ఇది ఇంపార్టెంట్ శ్లోకం. ఇది ఏ చాప్టర్ చెప్పండి? ఇది 4వ చాప్టర్లో వస్తుంది. ఇది దీనిలో కృష్ణుడు ఏమంటాడు? దీని అర్థం ఏమిటి చెప్పండి ప్లీజ్. కొద్దిగా నోరు తెరవండి ప్లీజ్. ఇదంతా కొద్దిగా ఆయన సెటిల్ అయినాక మనం భగవద్గీత ఒక్కొక్క చాప్టర్ సారాంశం మాట్లాడుకుందాం. అర్థమైనా? అట్లీస్ట్ కొన్ని వారాల్లో భగవద్గీత మొత్తం కంప్లీట్ చేసేయచ్చు మనం. ఓకేనా? ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయం అంతే. ఆ సారం తెలుసుకున్న అట్లీస్ట్ మనకు తెలుస్తుంది ఏమున్నాయి ఈ చాప్టర్లో అని. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అర్జున, ఎవరైతే తత్వదర్శన
ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న ఆచార్యులు ఉంటారో వాళ్ళని సేవ చేస్తూ, వాళ్ళని ప్రశ్నిస్తూ సేవ చేస్తూ పరిచర్యలు చేసి జ్ఞానాన్ని పొందాలి. మనం ఏం పరిచర్యలు చేస్తున్నాం చెప్పండి? పొద్దున్న లేచింది కుటుంబ పరిపాలనే కదా. పొద్దున్న ఏ సేవ చేస్తున్నాం మనం? సాధువులకి భర్త సేవ, భార్య సేవ, బిడ్డల సేవ, వాళ్ళ మనవల సేవ, శరీర సేవ, అంతే కదా. కానీ కృష్ణుడు ఏమంటాడు? ఈ జ్ఞానం మీకు అర్థం కావాలంటే ఒక భక్తులు తత్వదర్శన, ఆచార్యులు సేవ చేయాలి. ఆచార్య ఉపాసనం. కాబట్టి మనకి ఒక మంచి అవకాశం. ప్రభుపాదుల వారు అంటే ఒక ఆచార్యుడు లేకుండా భక్తి అనేది పొందలేము. ఏ విద్యను నేర్చుకోవచ్చు మనం సొంతంగా, ఏ విద్యను నేర్చుకోవచ్చు. ముగ్గులు నేర్చుకోవచ్చు, వంట నేర్చుకోవచ్చు. మొన్న ఒకరోజు ఇళయరాజా ఏదో ఇంటర్వ్యూ చెప్తున్నాడు, పేపర్లో వేశారు. ఇళయరాజా తెలుసు కదా మీకు? ఇళయరాజా తెలియని చేతులు ఎత్తండి. మీకేదో తెలియదండి అసలు. అడగడమే ప్రశ్నే వేరే విధంగా అడుగుండాల్సింది. మనకు భగవద్గీత తెలియకపోయినా పర్లేదు, భాగవతం తెలియకపోయినా పర్లేదు. ఇళయరాజా తెలియకుండా ఎలా ఉంటాం? పొద్దున్న లేస్తున్న ఆ కీర్తనలు వినే కదా పెరుగుంటారు మనం. కొంతమంది ఆ కీర్తనలు విని రాత్రంతా అట్లే విని నిద్రపోయే చాలామంది ఉన్నారు. అంటే అతను అంటున్నాడు, నేను ఎక్కడా విద్య నేర్చుకోలేదు, నాకు అనుగ్రహణతో వచ్చేసింది, అలాగా నేను అయిపోయాను అంటాడు. అంటే ఒక సంగీతం కూడా ఎవరి దగ్గర వెళ్ళకుండా నేర్చుకున్నాడు ఆయన. ఆయనకానికి వచ్చేసింది, ఆయన ఎవరి దగ్గర నేర్చుకోలేదంట. ఆయన ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరం అన్నాడు ఆయన. అంటే ఒక సంగీతం కూడా ఎవరు లేకుండా నేర్చుకోవచ్చు అని ప్రూవ్ చేశాడు ఆయన. కృప ఉంటే ఏ విద్య అయినా నేర్చుకోవచ్చు. ఆ విధంగా గురువు లేకుండా కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు. కానీ భక్తి అనేది గురువు లేకుండా ఏమీ నేర్చుకోలేము మనం. అదే కృష్ణుడు అంటున్నాడు. మనం భగవద్గీత బుక్ కూడా కొనేస్తాము, బుక్ కొనేసి చదివేస్తే మనం అయిపోయినట్టే కాదు. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆచార్యుల ద్వారా నేర్చుకోవాలి. ఇదే కృష్ణుడు అనేది ఇక్కడ. కాబట్టి ప్రపంచానికి ప్రభుపాదుల వారు ఈ కృష్ణ భక్తి చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. ఆయన అమెరికా వాళ్ళకు కూడా చిన్న చిన్న అలవాట్లు నేర్పిస్తూ, మీకు చెప్పాను కదా, వాళ్ళకి చేతులు కడిగే కాన్సెప్టే లేదు. వాళ్ళకి అది ఎలా కడగాలో నేర్పించి, ఎలా ముఖం కడగాలో నేర్పించి, తినిన తర్వాత నోరు పొక్కలించి ఉంచాలి. అది శరీరం ముచ్చి అయిపోతుంది. కొన్ని బేసిక్ అలవాట్లు అది కూడా వాళ్ళకి నేర్పించి, ఆడవాళ్ళకి చీర ఎలా కట్టుకోవాలో నేర్పించి, మగవాళ్ళకి ధోతి ఎలా కట్టుకోవాలో నేర్పించి, ఈ భగవద్గీత భాగవతమే కాదు, చిన్న చిన్న అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పించి, ఒక తల్లిదండ్రి, ఒక తండ్రిలాగా, తల్లిలాగా అంత చిన్న విషయం నేర్పించి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చారు ఆయన ప్రభుపాదుల వారు. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తాయంటే చూడండి, మనకు భగవంతుడు కూడా కృష్ణస్య జగత్ నివాసః పునంతః త్రిలోకి దేవతః మహతః. అద్భుతమైన శ్లోకం ఇది. అనన్యః బ్రాహ్మణః రాజాన్ కృష్ణస్య జగత్ నివాసః పునంతః పాదరజః త్రిలోకీ దేవతః మహతః. అద్భుతమైన శ్లోకం ఇది, భాగవతంలో వస్తుంది. నారదముని అంటున్నాడు ధర్మరాజుతో. కురుక్షేత్రం అయిపోయినాక నారదముని ధర్మరాజు సంభాషణ ఉంటుంది, అద్భుతమైన సంభాషణ అది. నారదుడు ఏమంటాడు ధర్మరాజుతో, యుధిష్ఠిరుడితో ఏమంటాడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, ఓ రాజా, బ్రాహ్మణ రాజ ఏమంటాడు, ఓ రాజా, ఏమిటంటే కృష్ణస్య, ఆ కృష్ణుణ్ణి ఆయన హృదయాన్ని ఎలా జయించాలి. కృష్ణుడు కూడా, అందరూ కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు, ఆ కృష్ణుడు వాళ్ళ భక్తుల్ని పూజిస్తాడు. కృష్ణస్య పునంతః అంటే భగవంతుడు ఎవరిని పూజిస్తాడు? వాళ్ళ భక్తుల్ని పూజిస్తాడు. పునంతః, ఆ భక్తుడి యొక్క శక్తి ఏమిటి?
త్రిలోకి దేవతః మహంతః అంటే త్రిలోకి, ఈ మూడు లోకాలని మూడు లోకాలని పావనం చేసే శక్తి అతని దగ్గర ఉంది. త్రిలోక పావన. అంతేకాదు దేవతలు కూడా అతని పాద పూజకు ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడే కాదు, మూడు లోకాలని పావనం చేసి దేవతలు కూడా ఆయన పాద పూజను ఆయన పూజిస్తూ ఉంటారు. కృష్ణుడే ఆయన పూజిస్తూ ఉంటారు. అది కృష్ణ భక్తుడు యొక్క పొజిషన్, ఆ స్థానం అది. కాబట్టి ఆచార్య ప్రభుపాదుల వారి స్థానం అంటే ఏదో మనం లేటుగా ఏదో గురువు ఒకటే. గురువు అంటే అందరు గురువు అంటే చీప్ అయిపోయింది ఇప్పుడు కలియుగంలో కదా. చిన్న కొద్ది నేర్పిస్తే గురువులు చేస్తాం మనం కాదు. మీకు చెప్పాను చాలాసార్లు, గురువు అంటే ఏమిటి? హెవీ. గురువు అంటే ఏమిటి? ఎవరి హృదయం బరువుగా ఉంటుందో భక్తితో, భగవంతుడి పైన ప్రేమతో వాళ్ళ హృదయం బరువుగా ఉంటుంది, అది గురువులు అంటే. కాబట్టి గొప్ప భక్తుల్ని కృష్ణుడే పూజిస్తాడు, దేవతలు పూజిస్తారు. పాదరజః అంటే వాళ్ళ పాద ధూళి త్రిలోకి, ఈ మూడు లోకాలని అంటే ఈ భూమండలం పైన స్వర్గలోకాలు, కింద పాతాళ లోకాలు, అన్ని లోకాలను కూడా పావనం చేసే శక్తి వాళ్ళ పాద ధూళికి ఉందంట. చూడండి, వాళ్ళ కాలంలో వచ్చే దుమ్ము కూడా అంత శక్తివంతమైనది. దేవతలు కూడా ఆ ధూళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి శక్తి ఆచార్యులు ప్రభుపాదుల వారిది. గొప్ప మహాభక్తులు ప్రహ్లాదుడిది కానీ గొప్పగా మహాభక్తులు. అదే నారదుడు అంటున్నాడు, సామాన్యం కాదయ్యా, కృష్ణుడే వాళ్ళని పూజిస్తాడయ్యా. సుధాముడు ఇంటికి వచ్చినప్పుడు, కృష్ణుని చూడడానికి ద్వారకాకు వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? కృష్ణుడు పరిగెత్తా వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? సుధాముడిని ఫస్ట్ కౌగిలించుకుంటాడు. సుధాముడు శరీరం అంతా చెమటతో నిండిపోయి ఉంటుంది. కృష్ణుడు ప్రేమ చూడండి. ఇప్పుడు ఎవరైనా మీ చిన్నప్పుడు స్నేహితుడు వచ్చాడు అనుకోండి, చెమట అంతా బట్టలంతా మాసిపోయి ఒక భిక్షాటం లాగా మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారా? సత్యం మాట్లాడుకుందాం. ఏం చేస్తారు? ముందు ఇంట్లోకి వెళ్ళి రూమ్లో డోర్ వేసుకుని వేస్తారు. వస్తే లేరని చెప్పేసే బాబు, మనం పారిపోతాం. ఒక స్థితికి వచ్చిన తర్వాత మనకన్నా స్థితిలో లేని వాళ్ళని చూసినా, చాలా పేద స్థితిలో వచ్చిన మన భయం ఏంటంటే ఎక్కడ డబ్బులు అడుగుతారేమో అని, అప్పు అడుగుతారేమో, డబ్బులు అడుగుతారేమో ఇదే టెన్షన్తో డోర్లు వేసుకొని పారిపోతారు కూడా. ఎవరైనా దూరం కనపడే కొంతమంది వేరే రూట్లో వెళ్ళిపోతారు. ఇలాగా మళ్ళీ అడుగుతాడు రా బాబు కనపడతాడేమో అని. అంటే మనిషి కూడా ఎలా గుణాలు ఉన్నాయి మనలో చూడండి, ఎంత స్వార్థ గుణాలు ఉన్నాయి చూడండి. దానికి ముందు చిన్నప్పుడు ఏం వాడితో ఆడుకొని ఉంటాం, పాడుకొని ఉంటాం. ఒక స్థితి మారిన తర్వాత మనిషిలో ఒక స్వార్థం అనే గుణం వచ్చేస్తుంది. భగవంతులు ఆ గుణమే లేదు. సుధాముడిని స్వామి దూరంగా చూస్తానే పరిగెత్తు వెళ్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలు సుధాముని చూసి ఒక ప్రేమతో ఆప్యాయంగా వెళితే స్వామి కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి. కృష్ణుడి ప్రేమను చూసి సుధామ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. సుధామ మైండ్లో ఒక డౌట్లు ఉంటాయి. కృష్ణుడు నిజంగా గుర్తుపడతాడా నన్ను? ఒకవేళ గుర్తుపట్టిన నన్ను చేరదీస్తాడా? లేదా కృష్ణుడు నన్ను దగ్గర తీసుకుంటాడా? నన్ను దగ్గర తీసుకోడేమో, ఆయన భగవంతుడు కదా. ఇవన్నీ మైండ్ నడుస్తూ ఉంటాయి. కానీ కృష్ణుడు పరమాత్మ కదా, ఈశ్వర సర్వభూతానం అన్నీ తెలుసు ఆయనకి. సుధాముడిని కౌగిలించుకొని ఆ భావన అన్నీ పటాపంచలు చేసి, ఆ చెమటే ఒక చందనం పూసిన గంధం వచ్చిన సువాసనలా కృష్ణుని ఆస్వాదిస్తాడు దాన్ని. చూడండి, ప్రేమ ఉంటే కానీ ఒక చెమట వాసన గంధంలాగా మనం ఆస్వాదించలేము. ఆస్వాదించగలుగుతాం మనం? 2 రోజులు స్నానం చేయకుండా వెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి, బాగా చెమట వచ్చి నాన్న ఐ లవ్ యూ అని వెళ్ళండి.
ఏమవుతుంది? ముందు మీ పైన నీరు ఒక చెంబు పోస్తారు. ముందు ఆ చెమట మీ వాసన కంపు ఏంటయ్యా స్వామి మీ లవ్ తర్వాత. మనం వాళ్ళేం చూస్తాం? శరీరం చూస్తాం, ప్రేమ చూడరు అక్కడ. కృష్ణుడు చూడండి, సుధాముడు అన్ని నెలలు నడుచుకుంటా వచ్చాడు. ఒకరోజు ప్రయాణం కాదు, అన్ని నెలలు నడుచుకుంటూ వచ్చి మధ్యలో తినకుండా ఏమీ లేదని పాప పేదవాడు. వాళ్ళ భార్య కూడా చూడండి, ఏమీ లేకపోతే పక్కింటికి వెళ్ళి అడుక్కొని ఏదో కొద్దిగా అటుకులు తీసుకొస్తుంది ఆ తల్లి. తినేదానికి కూడా ఏమీ లేకపోతే చూడండి ఒక భక్తుడి భావన ఎలా ఉంటుందో. మనం ఎంత నైవేద్యం పెట్టామో ముఖ్యం కాదు. సుధాముడి భార్య భావన ఏమిటి? మీరు కృష్ణుని చూడడానికి వెళ్తున్నారండి, ఖాళీ చేత వెళ్ళకూడదండి, మన ఇంట్లో ఏమీ లేదు, పర్లేదండి పక్కన వెళ్ళి అడుక్కొని వస్తే ఏదో తీసుకొని వస్తానండి. ఆ భావం చూడండి. అసలు పక్కన వెళ్ళి ఆవిడ ఏదో కొద్దిగా అటుకులు తీసుకొని వచ్చి, సుధాముడు పాపం ఎంత పేద, బట్టలు చెరిగిపోయి ఉంటాయని పాపం ఆ పేదరికం చూసి. కానీ కృష్ణుడు అవన్నీ ఏమీ చూడడు. మీరు ఒక ఇంటికి వెళ్తే ఫస్ట్ మీరేం చూసుకుంటారు? ఏం డ్రెస్ వేసుకోవాలి? ఈ చీర లాస్ట్ టైం వేసుకెళ్ళానండి, అదే చీర వేసుకుంటే మళ్ళీ కనపడేస్తారు వాళ్ళు. ఈసారి చీర మారుద్దామండి, ఇదే ప్యాంటు మొన్న వేసుకెళ్ళాను నేను, ఆ ఫంక్షన్లో ఫోటోలో ఉన్నా, ఇప్పుడు వేరేది మార్చుకొని వెళ్దాం అంటే మనం ఏది కట్టుకోవాలని టెన్షన్లో ఉన్నాం మనం. అసలు బట్టలే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఒక భగవంతుడి భావన ఎలా ఉంటుందో చూడండి. బట్టలు బట్టి గౌరవం, కరెక్టా కదా? ఒక పెళ్ళికి వెళ్ళండి, పాత బట్టలు వేసుకెళ్ళండి, మీ దూరం మాట్లాడతారా? పాత బట్టలు వేసుకుని వెళ్ళండి, ఫుడ్ దగ్గరికి వెళ్ళండి, ఒక ప్లేట్ పెట్టుకొని. ఎవరైనా అలౌ చేస్తారా ఫుడ్ కూడా అక్కడ? అంటే మనిషి ఎలా అయిపోయారో చూడండి. మనం బట్టలు, ఏ ఫోన్ వాడుతున్నాం, ఐఫోన్ రింగ్ వస్తే వీడు బాగా చూడండి. మనం వాడే కారు, ఏ సింబల్, పెద్దోళ్ళ ఉన్నాడు. ఇవన్నీ గౌరవం. సమాజంలో గౌరవం ఎలా ఇస్తున్నాం? వేసుకునే బట్టలకి, పూసుకునే సెంట్లకి, కళ్ళద్దాలు కూడా బ్రాండ్ ఉండాలా. రేబాన్ కళ్ళద్దాలు బ్రాండ్, వాచ్లు బ్రాండ్, సాక్సులు బ్రాండ్, లోపల అండర్వేర్ కూడా బ్రాండే. ఇప్పుడు అది ఎవరికైనా కనపడుతుందా? దాని కూడా బ్రాండ్. వాడు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తే వస్తుంటే, మీ ఊరు హిందూపూర్ వస్తుంటే మధ్యలో పెద్ద యాడ్ వేసాడు, అండర్వేర్ పెద్ద యాడ్ అనమాట. ఒకవేళ అబ్బాయి యాడ్ వేసాడు, ఇది వేసుకొని ఉన్నావంటే నీకు అసలు ఇది వేసుకోలేదంటే నువ్వు వేరే ఏ బ్రాండ్ వేసుకోలేనట్టే అన్నాడు వాడు. చూడండి, అంటే యాడ్ ఎలా చూడండి. వాడి మిమ్మల్ని మీరు అహంకారాన్ని టచ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు వాడు? ఇది వేసుకోలేదు, మీరు ఏం వేసుకున్నట్టే ఇంకా మీరు అంతే, వదిలేడు, వేస్ట్ అండి మీరు అన్నీ కూడా. నథింగ్ అంటాడు వాడు. యు వేర్ ఆర్ నథింగ్ అన్నాడు వాడు ఇంగ్లీష్లో. ఇది వేసుకోలేదంటే నథింగ్. దాని అందరూ ఏమనుకుంటారు, బా ఇదేదో అంటే మనిషి ఇన్ని బ్రాండ్ 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 బ్రాండ్. భగవంతుడు బ్రాండ్లు చూడడం. భగవంతుడు ఆ బ్రాండ్ వెనకాలను ఆత్మను చూస్తాడు, వాళ్ళలో ఉన్న ప్రేమను చూస్తాడు. సుధాముడు డ్రస్సుని కృష్ణుడు చూడలా. సుధాముడు వేసుకున్న డ్రస్సు, చినిగిపోయిన డ్రస్సు, అక్కడ పని మనుషులు, రుక్మిణీదేవి కూడా షాక్ అయిపోతుంది కృష్ణుడి యొక్క బిహేవియర్, ఆ నడవడిక చూసి. ఏమిటి, ఎంత ఆప్యాయమా, ఇంత ప్రేమ, ఎంత కన్నీళ్ళ, ఎంత లోపల హృదయంలో అంత ప్రేమ ఉంటే ఒక వ్యక్తి పైన కన్నీళ్ళను కృష్ణుడి కన్నీళ్లతో సుధాముని తడిపేస్తాడు. చెప్పండి, ఎంత ప్రేమ ఉంటే భగవంతుడి. మోక్షం అంటే, భగవద్గీత అంటే కృష్ణుడి యొక్క కన్నీళ్ళు మనకు కనపడతాయి దీంట్లో. కృష్ణుడి యొక్క కన్నీళ్ళు మనం అనుభవించవచ్చు భగవద్గీతలో. భగవంతుడు మనకు ఎంత తాపత్రయపడుతున్నాడు, తపన పడుతున్నాడు ఆయన. కృష్ణుడి కన్నీళ్ళు భగవద్గీతలో కనపడతాయి భక్తిభావంతో చూస్తే. సుధాముడు
ఆ ప్రేమకే అన్నీ వచ్చింది మర్చిపోతాడు, ఎందుకు వచ్చాము కూడా మర్చిపోతాడు. మనం ఎలా వెళ్తాం గుడికి? ఏదైనా వెళ్తే మనం 10 సార్లు చెప్పుకుంటే వెళ్తాం, దారిలో అంతా ఇది స్వామి ఇది మరి మర్చిపోతామేమో, అడగడం మర్చిపోతామేమో అని. ఆ తిరుమలకి వెళ్తే స్వామి ముందు అడిగేయాలి ఫస్ట్ మనం, మళ్ళీ ఎక్కడ అడిగి మర్చిపోతామేమో టెన్షన్. చూడండి సుధాముడు ఆ ప్రేమ చూసి కదా, ఒక ఏమీ లేని వ్యక్తికి అంత అద్భుతమైన ప్రేమ దొరికితే ఇంకేం కావాలి ఒక జీవుడికి? కాబట్టి మన ఆ ప్రేమ భగవంతుడు తప్ప ఎక్కడా దొరకదు. ఆ ప్రేమనిచ్చేదే ఆచార్యులు, ప్రభుపాదుల వారు, గురువు. ఆచార్యులు తప్ప ఎవరు ఆ ప్రేమను ఇవ్వలేరు మనకు. చెప్పాను కదా మీకు, ఏదైనా మీరు సొంతంగా కొన్ని విద్య నేర్చుకోవచ్చు, కానీ వంట నేర్చుకోవచ్చు, ఈత నేర్చుకోవచ్చు, అల్లికలు నేర్చుకోవచ్చు, యూట్యూబ్లో అన్నీ వచ్చేసాయి. మీరు యూట్యూబ్లో గీత కొద్ది నేర్చుకోవచ్చు, భగవద్గీత కొద్ది తెలుసుకోవచ్చు, కానీ వైకుంఠం చేరుకోలేము ఆచార్యులు లేకుండా. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తాను చూడండి, ఆచార్యులు ఎవరంటే ఆయన పాదాలు కూడా దేవతల పాద ధూళి కోసం తాపత్రయపడుతుంటారంట. ముల్లోకాలు కూడా శుద్ధి చేసే ఆయన పాదాల యొక్క ధూళి. అంత గొప్ప ఆచార్యులు. కృష్ణుడే వాళ్ళ పాద ధూళి కోసం తాపత్రయపడతాడు. ఒకసారి ప్రభుపాదుల వారు కుంభమేళకు వెళ్తారు. కుంభమేళ 1970లో కుంభమేళ జరిగినప్పుడు, అప్పటికు శిష్యులు, అమెరికా శిష్యులు అందరూ ఉంటారు కుంభమేళలో ప్రభుపాదుల వారితో. ఇలా కూర్చొని ఉంటారు ప్రభుపాదుల వారు. ఒక భక్తుడు ప్రభుపాదులు చూడడానికి వస్తారు, ఒక చిన్న పిల్లవాడితో వస్తారనమాట. ఆ రోజు ఏకాదశి. ఆ భక్తుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఆయనతో పాటు మన తామర పువ్వులతో కొన్ని ఉంటాయి విత్తనాలు, దాన్ని ఏమంటాం మనం? దాని పేరు ఏదో అంటారు, మకానా ఏదో మకాన్ అంటారు దాన్ని. పూల్ మకానా. ఎవరైనా వంట తిన్నారా? వెరీ గుడ్, ఎక్సలెంట్. మనం ఏది వదలం కదా. పూల్కా మకానీ ఏంటి, దాల్కా మకానీ ఏంటి, ఏదైనా మనం దాల్ మఖానే కానీ పూల్ మఖానే కానీ పర్లేదు, ఆ మాత్రం ఉండాలి. మీరు భోజన ప్రియులు అని తెలుసు, హిందూపురం అంటే భోజన ప్రియులు. ఇక్కడ పూల్ మఖానీ ఏదో అంటారు దాన్ని. అది ఏకాదశి రోజు కొంతమంది భక్తులు దాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు స్వీకరిస్తారు, తినచ్చు. అది ఏకాదశి రోజు మనం అన్నం తినం, గోధుమలు తినం, ఏం తినం కాబట్టి ఇది పువ్వులు లాంటిది కాబట్టి తినచ్చు. దాన్ని రోస్ట్ చేసి ఫ్రై చేసి తింటారు, డీప్ ఫ్రై చేసి తింటారు దాన్ని. అది తీసుకొచ్చాడు ఆయన ప్రభుపాద వారికి. ఏకాదశి రోజు కదా, ప్రభుపాద వారికి నైవేద్యంగా ఇద్దామని. అక్కడికి వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళకముందు, అమెరికా వెళ్ళి ఇస్కాన్ అనే సంస్థను స్థాపన చేయకముందు ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ అనే ఊరుంది. విన్నారా మీరు? ఝాన్సీ. ఆ ఝాన్సీ అనే ఊరిలో ప్రభుపాదుల వారు అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఇప్పుడు భారతీయ విద్యాభవన్ ఉంది కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా, విన్నారా మీరు? భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని ఊళ్ళలో అంతా. ఇండియా మొత్తం ఉన్నాయి వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా. వాళ్ళకి ఫస్ట్ స్కూల్ అక్కడే స్టార్ట్ అయింది, ఝాన్సీలో భారతీయ విద్యాభవన్. ప్రభుపాదుల వారు ఆ భారతీయ విద్యాభవన్లో ప్రోగ్రాములు చేసేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఇతని పరిచయం, వీళ్ళ ఇంట్లో కూడా కొద్ది రోజులు ప్రభుపాదులు ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన ఆశ్చర్యమైపోయింది ప్రభుపాదుల వారిని చూసి. కొన్ని సంవత్సరాలున్నాయి ఒక ఇస్కాన్ సంస్థ అమెరికాలో, వేల మంది భక్తులు, కొన్ని సంవత్సరాలు ఒక సినిమాలాగా, భాషా సినిమాలాగా జరిగింది ఇవన్నీ. మీకు సినిమా గుర్తుంటాయి కదా బాగా, క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే మధ్యలో బ్యాక్గ్రౌండ్ దాన్ని ఏమంటుంది, బ్యాక్లాష్ ఏదో అంటారు, దాన్ని ఏమంటారు మీరు? బ్యాక్డ్రాప్. బా అస్సలు ఏది మీది చాలా నేర్చుకోవాలి మేము అసలు యాక్చువల్లీ. ఫ్లాష్ బ్యాక్లో ఎలాగైతే అతను పెద్ద స్టోరీ ఉంటుంది, ఒక అంత హైప్ అంతా ఉంటుంది కదా, వాడి మ్యూజిక్ అంతా ఇంకంత సామాన్యుడు కాదయ్యా అలా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో. ప్రభుపాదుల వారు కూడా అంటే మామూలు వ్యక్తులు ఎలా ఉంటే సినిమాల్లోనే, వైకుంఠం చెందిన వ్యక్తి ఆయన శక్తి ఎలా ఉంటుంది. ఆయన ఒక 10 సంవత్సరాల్లోనే ఇన్ని దేవాలయాలు, 108 దేవాలయాలు, 10,000 మంది శిష్యులు, ఇన్ని భగవద్గీత, కొన్ని లక్షల కోట్ల భాగవతాలు, ఇవన్నీ అతీతం ఇవన్నీ. ఆ వ్యక్తి ప్రభుపాదుల వారు కొన్ని సంవత్సరాలు మాతోనే ఉన్నారే, ఇది సామాన్య వ్యక్తి అని సామాన్య భక్తుడు అనుకున్నారు ఆయన. ఇప్పుడు చూస్తే ప్రభుపాదుల వారు అమెరికా వాళ్ళ చుట్టుపక్కల ఉండే భక్తులు ఉంటే ఆయన ఆశ్చర్యపోతారు. సరే ప్రభుపాదుల వారు చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చిన్న పాత్ర పట్టుకొస్తాడు.
చిన్న పాత్ర పట్టుకొని వచ్చి పాత్రతో పాటు ఏం చేస్తారయ్యా అంటే ఒక చిన్న కమండలం పట్టుకొని వస్తాడు, టవల్ పట్టుకొస్తాడు. కమండలం, టవల్, పాత్ర, ఈ 3 పట్టుకొస్తాడు. ప్రభుపాదుల వారిని వచ్చి చూస్తానే నమస్కారం చేసి ఆ ఏకాదశి ఆ తామరపు వచ్చిందని పూల్క మకాని ఏదో అది నైవేద్యంగా ప్రభుపాదులకు పెడతాడు. తర్వాత ప్రభుపాదుల వారి పాదాలు ఉంటాయి కదా, పాదాలను తీసుకొని ఆ పాత్రలో పెడతారు. మామూలుగా ప్రభుపాదుల సమయంలో ఎవరు ధైర్యం చేయరు అలాగా. ఇప్పుడు మీరు సడన్గా ఎవరిని వచ్చి మీ పాదాలు తీసుకుని దానిలో పెడితే ఎలా ఉంటుంది మీకు? ఎవరిన మేమేం అడగట్లే, వాటర్ వేసేసి కడిగి పోతా ఉంటారు అంతే. ఎలా ఉంటుంది మీకు? ఇదేంద్ర బాబు మనం అట్లా పర్మిషన్ తీసుకోవాలి కదబ్బా ఏదో చేస్తున్నామని కూడా. అక్కడ ఉన్న భక్తులందరికీ భయంగా ఉన్నారు, అమెరికా భక్తులందరూ. ఎందుకంటే ప్రభుపాదుల వారిని ఎప్పుడు ఒక చాలా గౌరవంగా ఎవరు టచ్ చేయరు, ఆ విధంగా పర్మిషన్లకు టచ్ చేయరు. ఇప్పుడు కృష్ణుని మీరు విగ్రహం కూడా అట్లా టచ్ చేయకూడదు. ముందు పర్మిషన్ తీసుకొని గర్భగులు వెళ్ళే పర్మిషన్ తీసుకోవాలి. స్వామి వస్తున్నాం మేము, ఒక సౌండ్ చేసి వెళ్ళాలి లోపలికి. అర్థమవుతుందా? ఒక మంత్రం ద్వారా స్వామిని లేపుతాం, మంత్రంతో స్వామితో మాట్లాడతాం. మంత్రం అనేది ఒక కనెక్షన్ భగవంతుడికి భక్తుడికి. ఇట్లా ఆ భక్తుడు ఏం చేశాడు, ఏం ఆలోచించకుండా ప్రభుపాదుల పాదాలు తీసుకుని అందరూ అట్లా షాక్ అయ్యి చూస్తున్నారనమాట. కానీ ప్రభుపాదులు ఏం ఆపట్లేదు అతన్ని. అందరూ చూస్తే అతను చైనీయన్, ప్రభుపాద సైన్ చేశారు ఇలాగా చైనీయన్ అని. అతను ప్రభుపాద పాదాలు ఎలాగా పాత్రలో పట్టుకొని ఆ పాత్రలో ఆయన తెచ్చిన వాటర్ మొత్తం కడిగేసి పాదాలన్నీ ఆ వాటర్ ఆ చరణామృతం తీసుకొని కొంత భక్తులందరికీ చరణామృతం ఇచ్చి ప్రభుపాద గొమ్మని చూస్తూ ఉంటారు ఆ విధంగా. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన ఎవరంటే గొప్ప వైష్ణవ పండితుడు. ఆ భక్తుడు వచ్చిన అతను ఏదో సాదాసీదా వ్యక్తి కాదు. వాళ్ళ అబ్బాయి నార్త్ ఇండియాలో తర్వాత గొప్ప సన్యాసి ఆచార్యుడు అయి ఉంటాడు, అవుతాడు ఫ్యూచర్లో. ఆ పిల్లవాడు 70లో జరిగిన సంఘటన ఇది. అతను ఒక మాట అంటాడు ప్రభుపాదుల వారితో, ప్రభుపాదుల వారు మీరు కుంభమేళ వెళ్ళి స్నానం చేయొద్దండి. ఆయన తెచ్చిన వాటర్ ఏమిటి? త్రివేణి సంఘం వాటర్. అది అందరికీ చరణామృతి తాగిన తర్వాత కొన్ని వాటర్ మిగులుతుంది పాదాలు కడిగిన తర్వాత. ఆ వాటర్ కలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఎందుకయ్యా అని అడుగుతారు, కొంతమంది అడుగుతారు. చెప్తాడు ఆయన ఒక మాట అంటాడు. ఇది ప్రభుపాదుల వారు అందరూ కుంభమేళకు వచ్చి కుంభమేళ పాపాలు వదిలేస్తుంటారు. మీరు కుంభమేళకు వచ్చిందే గంగా యమున సరస్వతిని శుద్ధ చేయడానికి వచ్చారు మీరు. అర్థమవుతుందా? గంగా యమున సరస్వతినే పావనం చేయడానికి మీరు వచ్చారు ఇక్కడికి. కాబట్టి మీ పాదాలు కడిగిన కొన్ని చుక్కలైన గంగా యమున త్రివేణి సంగమంలో వేస్తే ఆ గంగా యమున త్రివేణి సంగమానికి కూడా ఒక శక్తి వస్తుంది మనుషుల పాపాలను తీసివేయడానికి. కాబట్టి ఈ వాటర్ తీసుకొని వెళ్ళి వాటిలో కలుపుతాను, నేను కలపచ్చా అని అడుగుతాడు. ఇక్కడ శాస్త్రం చెప్పిన వాకులు కరెక్టే కదా. శాస్త్రం ఏం చెబుతుంది మనకి ఇక్కడ? మహంతః పునంతః త్రిలోకీ దేవతః కదా, 3 లోకాలైన పాదరజః వాళ్ళ పాద ధూళి ఈ ముల్లోకాలనే శుద్ధి చేస్తే గంగా యమున శుద్ధి చేయదు. వాళ్ళ పాద ధూళి దేవతల్ని శుద్ధి చేస్తే నదులను శుద్ధి చేయదు. కాబట్టి మీరు ఇక్కడ కుంభమేళకు వచ్చిందే కుంభమేళను శుద్ధి చేయడానికి వచ్చారు మీరు. అందరూ జనాల కుంభమేళకు ఎందుకు వెళ్తారు? వాళ్ళ పాపాలు వదలడానికి వెళ్తారు. మీరు వచ్చి ఆ గంగా యమునికి శుద్ధి చేయడానికి మీరు వచ్చారు. మీ ద్వారా గంగా యమున కూడా పవిత్రమవుతుంది. ఇది శాస్త్రాల్లో నిగూఢమైన అర్థాలు ఇవే. కాబట్టి ఒక ఆచార్యులు గంగలో స్నానం చేస్తే గంగ పవిత్రమవుతుంది. ఒక ఆచార్యులు యమునా నదిలో స్నానం చేస్తే యమున పవిత్రమవుతుంది. ఆచార్యులు సరస్వతిలో స్నానం చేస్తే ఆ సరస్వతి నది పవిత్రమవుతుంది. ఎందుకంటే కృష్ణుడే వాళ్ళ పాద పూజ చేసేటప్పుడు వాళ్ళ పాద ఎంత శక్తి ఉంటుంది చూడండి. ఇది మనకు శాస్త్రాల్లో మనకేంటంటే చాలా వరకు పైపైన వింటుంటాం, కానీ శాస్త్రాల సీక్రెట్లు ఇవే నేర్చుకోవాల్సింది మనం. కాబట్టి ఒక ఆచార్య పాద ధూళి తగిలిన లోకాలు శుద్ధి అయిపోతాయి. కాబట్టి ప్రభుపాదుల వారు మీరు కుంభమేళకు వచ్చిందే కుంభమేళ కోట్ల మంది స్నానం చేసి అపవిత్రమైపోతుంది. ఈ త్రివేణి సంగమం పవిత్రత తీసుకొని రావడానికి మీరు వచ్చారు. ఇది భాగవతంలో చెప్తుంది కూడా. భాగవతంలో తీర్థ కుర్వంతి తీర్థాని
ఇది అంటాడు ధర్మరాజు, అంటాడు యుధిష్ఠిరుడు, తీర్థ కుర్వంతి తీర్థాన్ని. ఒక శుద్ధ భక్తుడు, ఒక ఆచార్యులు పుణ్యతీర్థాలకు ఎందుకు చేస్తారు? వాళ్ళు పుణ్యతీర్థాలకు వెళ్ళి ఆ పుణ్యతీర్థాలను కూడా శుద్ధి చేస్తారు వాళ్ళు. మనం ఎందుకు వెళ్తాం పుణ్యతీర్థాలకి? పుణ్యం కోసం వెళ్తాం. కానీ గొప్ప భక్తులు పుణ్యతీర్థాలకు వెళ్ళి పుణ్యతీర్థాలను కూడా శుద్ధి చేస్తారు. ఇది ఒక ఆచార శక్తి అనేది. కాబట్టి మనకి ఏమీ లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఒక ఆచార్యుల యొక్క పాదాలు పట్టుకుంటే చాలు. మనకు తెలివితేటలు లేకపోయినా, భగవద్గీత జ్ఞానం లేకపోయినా, ఆ భగవత్ సారమంతా మనకు అర్థమైపోతుంది. కాబట్టి యత్ర భాగవత ధర్మాన్ శిష్యే ఆత్మగురు ఆత్మదైవతః. అద్భుతమైన వాక్యాలు ఇవన్నీ కూడా. అమాయాయ అనువృత్తాయ తుష్యే ఆత్మ ఆత్మదో హరిహి. ఇది కూడా భాగవతంలో చెప్పిన కొన్ని సీక్రెట్స్ ఇవన్నీ కూడా. దీనిలో ఏం చెప్తున్నారు చూడండి. యత్ర భాగవత ధర్మాన్ శిష్యే, ఏ శిష్యుడైతే గురో ఆత్మదైవతః, ఆచార్యుల్ని నా ఆత్మదైవం, నా కులదైవం, నా వృత్తి అన్ని దైవం నువ్వే. ఒక శిష్యుడికి గురువు తప్ప ఇంకెవరు దైవం లేదు. మిగతా అన్ని తర్వాత. ఫస్ట్ ఒక శిష్యుడికి గురువు తప్ప వేరే దైవం లేదు. శిష్యే గురు ఆత్మదైవతః, గురువే ఆత్మదైవం. వాడికి ఆత్మకి ఎవరు దైవం? గురువే. అటువంటి వాడు శిష్యుడికి అమాయాయ అనువృత్తాయ. అమాయాయ అంటే వాడు చేసే భక్తి నిష్ఠగా ఉండాలి. దాంట్లో చీటింగ్ అంటే మోసం చేసే గుణం ఉండకూడదు. భక్తిలో కూడా మోసం చేసే గుణం ఉండకూడదు. అమాయాయ అనువృత్తాయ, ఒక నిజాయితీగా భక్తులే ఒక సేవ చేసే శిష్యుడికి తుష్యేతే, ఒక గురువును ఆనంద పెడితే, ఒక నిజాయితీగా మోసం చేసే గుణం లేకుండా గురువునే ఆత్మదైవం అనుకున్న శిష్యుడికి శాస్త్రం ఏం చెబుతుంది? ఆత్మదో హరి. ఆ శ్రీహరి, ఆ శ్రీకృష్ణ భగవాను, శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఆయన్ని అర్పించుకునేస్తాడంట ఆ శిష్యుడికి. చూడండి, ఆ శ్రీహరి ఆత్మదో హరిహి. ఆ శ్రీహరి ఏం చేస్తాడు? ఆత్మని అర్పించేస్తాడు ఆ శిష్యుడికి. ఏ శిష్యుడైతే గురువుని ఆత్మదేవం అనుకుంటాడో, గురువుని తృప్తి పడతాడో, అటువంటి శిష్యుడికి కృష్ణుడే వాళ్ళకు అర్పించుకునేస్తాడు. ఇది భగవంతుని పొందే సీక్రెట్స్ ఇవి. ఇది మనకు నారదముని, ప్రహ్లాద, ధ్రువ, భీష్మ, శివ, బ్రహ్మ, వ్యాస, సుఖదేవ, జనక, కపిల, బలి, వామన, ఈ గొప్ప గొప్ప ఇవన్నీ కూడా నేర్పించే జ్ఞాన సారమే ఇదంతా కూడా. కాబట్టి ఈ అవకాశం అంటే శాస్త్రాలు చెబుతాయి, ఒక శుద్ధ ఆచార్యుల్ని మన 2 వాక్యాలు పొగిడిన లేదా వాళ్ళ మంత్ర ఉచ్చారణ చేసిన, మనం ఏమనుకుంటాం? కృష్ణుడి నామం జపం చేస్తేనే పుణ్యం కదా, ఆచార్యుడి నామంతో ఏం పని అనుకుంటాం. లేదు, ఒక ఆచార్యుడి నామం జపం చేసిన, ఆచార్యుని మనం స్మరించుకున్న, లేదా ఆచార్యుడి ఉపాసన, వాళ్ళ ఉపాసన పూజ చేసిన, ఆచార్య ఉపాసన, ఆచార్య స్మరణ, ఆచార్య సేవన, ఆ జీవుడికి మోక్షం దొరికిపోతుంది. ఎందుకంటే భగవంతుడు అర్పించుకునే ఆ శిష్యుడికి. కాబట్టి ఇది సౌత్ అమెరికాలో బ్రెజిల్ పేరు ఉంటారు మీరు, కొన్ని సౌత్ అమెరికాలో కంట్రీ అది. ప్రభుపాదుల వారు ఆ సౌత్ అమెరికాకు వెళ్తారు కృష్ణ ప్రచారం, భగవద్గీత ప్రచారం కోసం. అక్కడ వెళ్తే చాలామంది అక్కడ బ్రెజిల్లో ఉన్న వాళ్ళు చూడండి, అక్కడంతా లాంగ్వేజ్ అంతా కూడా కొంతమంది స్పానిష్ మాట్లాడతారు, అక్కడ సౌత్ అమెరికాలో ఫ్రెంచ్ మాట్లాడతారు. సో వాళ్ళందరూ ఆ ప్రోగ్రాంకి వచ్చారు. వాళ్ళు ఒక లేడీ ఒక ప్రశ్న వేసింది ఆచార్య ప్రభుపాదుల వారిని. ప్రభుపాదుల వారు, మిమ్మల్నే చూస్తున్నాం, మిమ్మల్ని చూసే చాలా నేర్చుకుంటున్నాం, మిమ్మల్నే పూజిస్తున్నాం, మీ దగ్గరే వింటున్నాం, మా కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు.
విగ్రహాలు చూసాం కానీ ఆ నిజంగా ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీరు తప్ప మాకెవరూ తెలియదు. ఒకవేళ నేను చనిపోయేటప్పుడు మీరే స్మరణలోకి వస్తే, నేను చనిపోయేటప్పుడు ప్రభుపాద్ అనే శరీరం వదిలేస్తే, లేదా చనిపోయేటప్పుడు మిమ్మల్ని తలుచుకొని శరీరం వదిలేస్తే నేను వైకుంఠం చేరుకుంటానా? మంచి ప్రశ్న ఇది. అంతే కదా. ఇప్పుడు ఒక ఆచరణ చూస్తూ ఆ ప్రభుపాదుల వారు కాసేపు అలాగా సైలెంట్గా ఉంటారు. చూడండి, ఒక ఆచారాలు ఏమిటయ్యా అంటే వాళ్ళన్నీ కొన్ని ప్రశ్నలకి వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు. భగవంతుడితో హృదయంలో ఉన్నాడు కదా ఆయన. ఈశ్వర సర్వభూతానం హృదయేషు అర్జున తిష్టతి. చూడండి, మీకు ఎవరైనా ఒక సందేహం వస్తే మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు. ఎవరైనా ప్రభువులు మాతాజీలు ఎవరైనా ఉంటే ఇలా విన్నామండి. ఆచారం ఎలా చేస్తారు? హృదయంలోనే మాట్లాడతారు భగవంతుడితో. వాళ్ళు చూడండి ఆ శక్తి. ఎందుకంటే మనలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, కానీ పరమాత్మతో మాట్లాడే శక్తి మనలో లేదు. పరమాత్మ మనలో కూడా ఉన్నాడు లోపల స్వామి. అందుకే నమస్కారం చేస్తాం మనం. ఎవరికి నమస్కారం చేస్తున్నాం మనం? ఒక మనిషిని చూసినప్పుడు ఆ జీవుల్లో ఉన్న పరమాత్మకు నమస్కారం చేస్తాం మనం. కాబట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలి. అది సంస్కారం. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరమాత్మని మనం నమస్కారం చేస్తాం. మనలో ఉన్న పరమాత్మ నమస్కారం వాళ్ళు చేసి మనం కూడా నమస్కరించాలి వాళ్ళ పరమాత్మకి. నమస్కారం అంటే మన కోసం కాదు. మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం నమస్కారం చేస్తే. చేయలేదన్నా ఫీల్ అయిపోతాం. చేయలేదంటే ఇంకా చూడండి ఎంత గర్వం వీళ్ళకి. చేస్తే ఉప్పొంగిపోతాం. అలా కాదు. ఒక నమస్కారం కూడా ఏమిటి? ఆ లోపల జీవుల్లో ఉన్న పక్కన ఉన్న పరమాత్మకి మనం గౌరవిస్తున్నాం. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక భక్తుల ఆచార్యులు కృష్ణుడితో పరమాత్మ మాట్లాడతారు. వాళ్ళు కృష్ణుడు అంటాడు కదా, దధామి బుద్ధి యోగంతం ఏ నమాముపయాంతితే. అర్జున, ఎవరైతే వాళ్ళ హృదయం క్లీన్గా ఉంటుందో, దధామి బుద్ధి యోగంతం, నేనే వాళ్ళకి తగిన బుద్ధి, నేనే దగ్గరుండి అన్నీ ఇస్తాను వాళ్ళకి. యోగం, వాళ్ళతో నాతో కలిసి ఉన్నారు, వాళ్ళతో అన్ని కావాల్సిన అవగాహన నేనే ఇస్తాను వాళ్ళకి అంటాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసం ఎదురు చూస్తూ ఆయన హృదయంలో భక్తులు ఉంటారు, భక్తుల హృదయంలో ఆయన ఉంటాడు. కాబట్టి ప్రభుపాద ఆలోచించి కృష్ణుడు ఒక పర్మిషన్ తీసుకొని ఒక మాట చెప్తారు. పర్వాలేదమ్మా, మీరు నా నామస్మరణ చేసిన చనిపోయేటప్పుడు, నన్ను గుర్తుకు చేసుకొని చనిపోయినా, లేదా నా రూపం చూసి మీరు దర్శనం చేసుకొని చనిపోయినా మీరు వైకుంఠం చేరుకుంటారు. ఎందుకంటే ఒక ఆచార్యుల యొక్క శక్తి ఏమిటి? భగవంతుణ్ణే ఒక వస్తువులాగిచ్చే శక్తి వాళ్ళది ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వస్తువు మీద ఉన్నప్పుడు వేరేకి ఇవ్వగలుగుతారు కదా. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఉప్పు ఇవ్వండి అని అనుకోండి, మీరు ఉప్పు లేదనుకోండి, ఏం చేస్తారు మీరు? లేదమ్మా అంటాం కదా. ఉప్పు ఉంటే మీరు వస్తువు మీ ఇంట్లో ఉంటేనే వేరే ఇవ్వగలుగుతారు. లేని వస్తువు ఎలా ఇస్తారు మీరు? మన కలియుగంలో ఉన్న వస్తువులు లేవని చెప్పేస్తాం మనం. ఉన్నా కూడా లేని పక్కింటి నీళ్ళు పట్టుకొని వస్తామే. అంత ప్రేమ ఎక్కడ ఉంది మనకు? ఉన్నవే ఏం లేదబ్బా, కొద్దిగా ఉందిలే మరి ఇస్తాంలే, ఎక్కువ లేదు కొద్దిగా ఉంది అనేస్తూ ఉంటాం. అలా చూడండి ఎలా ఉంటుందో మనిషి భావన కలియుగంలో. ఒక పదార్థం ఉంటే ఇవ్వగలుగుతాం. అంటే భగవంతుడు ఒక వస్తువు అయితే తప్ప, ఒక ఆచార్యుడికి భగవంతుడు వస్తువు కాబట్టే గురువు ఎవరికైనా కృష్ణుని ఇవ్వగలుగుతాడు. గురువు ఆచార్యుడు, కృష్ణుడు గురువు యొక్క ప్రాపర్టీ. అర్థమవుతుందా? కృష్ణుడు ఎవరి ప్రాపర్టీ? ఆచార్యుల ప్రాపర్టీ. ఆచార్యులు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇచ్చేయగలుగుతాడు ఆయన. కృష్ణుడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కృష్ణ నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిందంటే వెళ్ళిపోతారు. కృష్ణుడికి నువ్వు అని చెప్పాడు ఆచార్యులకి. కాబట్టి అంతమంది భక్తులు ఎలా అవుతున్నారు? అది ఆచార శక్తి నడిపిస్తుంది అది. కాబట్టి మనం భక్తిలోకి వెళ్ళాలంటే ఇదొక అద్భుతమైన అవకాశం. ఆచార్య ఉపాసనం, ఆచార్య స్మరణం, ఆచార్య సేవనం. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ముందు ఉపదేశాలు మనం అర్థం చేసుకుంటే ఆచార్య సేవనం, సేవ చేయాల తాపత్రయం వస్తుంది. సేవ చేసినప్పుడు స్మరణలోకి వస్తారు వాళ్ళు మనకు. అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఇది మన సొంతంగా వైకుంఠం వెళ్ళే మార్గమే సృష్టిలో లేదు, వేదాలకు లేదు.
కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ వైకుంఠం లోపలికి తీసుకొని వెళ్ళలేము. పైలోకాలు తీసుకుని వెళుతాయి కానీ వైకుంఠం లోపలికి వెళ్ళలేము. మమా భక్త్యా ప్రయచ్చతి. అర్జున, ఒక భక్తి యోగా ద్వారా మాత్రమే, ఒక భక్తుల ద్వారా మాత్రమే, ఒక ఆచార్యులు దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే వైకుంఠం చేరుకోగలుగుతారు. కాబట్టి ఆ ప్రభుపాదుల వారి కృపతో ఇంత ప్రపంచమంతా కృష్ణమయం అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా. కాబట్టి మీరు అందరూ ఒక పారాగ్రాఫ్ మీకు భగవద్గీత మీకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందా? ఇంత భగవద్గీత తెలుగులో ఎంత అద్భుతంగా కొన్ని లక్షల మంది భక్తులయ్యారు ఈ గీత చదివి. నేను కూడా ఎన్నో గీతలు చదివాను దానికి ముందు, కానీ ప్రభుపాదుల గీత చదివిన తర్వాతే ఒక మార్పు అనేది, పరివర్తన. ఇదే చెప్తున్నాం కదా, కృష్ణుడు ఎవరి వస్తువు అవుతారో వాళ్ళ దగ్గర కృష్ణ శక్తి ఉంటుంది. ఒకరిని మార్చే శక్తి వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ హృదయం మారే శక్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. లేదంటే మీరు భగవద్గీత మీరు ఎన్ని సంవత్సరాలు విన్నా మీలో ఆ చైతన్యం రాదు. మీరు ఎన్నిసార్లు విన్నా కృష్ణుడి పైన భావన, ప్రేమ, చైతన్యం రాదు. ఎంత అంటే ఆ భావన ఎక్కువైతే తప్ప వైరాగ్యం రాదు కదా. ఆ ప్రేమ ఎక్కువైతే తప్ప అన్ని బంధాలు పక్కన పెట్టి, తల్లి, తండ్రి, భార్య, ఈ బంధాలన్నీ పక్కన పెట్టి కృష్ణుడి కోసం అన్నీ వదిలేయాలనే భావన ఎలా వస్తుంది చెప్పండి? ఆ ప్రేమ అనుకున్నాక సుధాముడి పైన ఎంత ప్రేమ కృష్ణుడు చూపించాడో తల్లిదండ్రులు ఆ ప్రేమ చూపిస్తారా? ఒక బిడ్డ ఫెయిల్ అయిపోతే, ఒక బిడ్డ చాణక్యుడు అంటాడు, ఉద్యోగం లేని బిడ్డ, ఆస్తులు సంపాదించలేని బిడ్డ, ఇంకా ఇంకొక తరం ఇవ్వలేని బిడ్డ, బిడ్డలు ఇవ్వలేని బిడ్డ, వాడి మీద ప్రేమ మమకారం ఉండవంట తల్లిదండ్రులకి. కరెక్టే కదా. సంపాదించలేని బిడ్డ, ఇంకొక మనవరాలు ఇవ్వలేని బిడ్డ, ఆస్తులు చేయలేని బిడ్డ, ప్రేమ ఉంటుందా? భారంగా ఉంటారు ఆ బిడ్డలు. కానీ కృష్ణుడికి భారంగా చూడు, ఆయన ప్రేమగా చూస్తాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళ నలుమూలలో కూడా వాళ్ళకు మార్పు వచ్చింది. మీరు కూడా ఇప్పుడైనా ఒక అవకాశం మీకు దొరికింది. మీరందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు. జపం చేసి మనలో కూడా కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మీ ఊర్లో ఇంత మార్పులు జరుగుతున్నాయి, ఒక దేవాలయం వస్తుందంటేనే కారణం ఆచార్య ప్రభుపాదుల వారు. యశ్చ ప్రసాదో భగవత్ ప్రసాదో, యశ్చ ప్రసాదో నాగతి కుతోపి. అంటే యశ్చ ప్రసాద, నీ యొక్క కృప వల్లే భగవంతు కృప దొరుకుతుంది అని అంటారు శాస్త్రాల్లో. గురు కృపతోనే కృష్ణుడు కృప మనకు దొరుకుతుంది. గురు కృష్ణ ప్రసాద హోయే భక్తిలత బీజ. ఆ గురు కృపతోనే, కృష్ణుడు కృపతోనే మనలో ఒక భక్తి అనే బీజం వస్తుంది మన హృదయాల్లో. కాబట్టి మీరు ఈ ఆచార్య అవగాహన లేకుండా ఎంత గీత అవగాహన చేసుకున్నా ఇంకొక జన్మ తీసుకోవలసిందే. మంత్ర నిష్ఫల. మీరు ఆచార్య ఉపాసన లేకుండా హరే కృష్ణ మంత్రం మీరు 1000 రౌండ్లు చేసిన ప్రతిరోజు, ఒక రౌండ్ కాదు, మీరు 1000 రౌండ్లు చేసిన ప్రతిరోజు వైకుంఠం చేరుకోలేరు. మంత్ర నిష్ఫల. మంత్రం పని చేయదు. మంత్రం ఎలా పనిచేస్తుంది? ఒక శాస్త్రం ఎలా పనిచేస్తుంది? ఆచార్యుల ద్వారా పనిచేస్తుంది. ఒక ఆథరైజ్డ్ ప్రాసెస్ ఇది. అంటే ఆచార అనుగ్రహం లేకుండా మంత్రం పనిచేయదు. మీరు భగవద్గీత చదివినా పనిచేయదు. అంటే దానికి కావలసినంత మార్పు మనలో రాదు. అదే మన చదువు లేకపోయినా ఆచార్య కృప ఉన్న వాళ్ళకి, ఆచార్య కృప ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు చదువుకి మోక్షానికి సంబంధమే లేదు. ఆచార్య కృప ఉన్న, అమెరికాలో ఉన్నవాడు మోక్షం పొందేటప్పుడు మనం పొందలేమా? వాళ్ళకి ఆచార్య కృప దొరికింది. కాబట్టి గురు కృప లేకుండా భగవంతుడిని పొందలేం, మోక్షం పొందలేం. మంత్రం కూడా నిష్ఫల, పనిచేయదు. ఒక గురువు, గరుడ పురాణంలో కృష్ణుడు అంటాడు గరుడ దేవుడితో, గరుడ, ఒక్క జీవుడు మాత్రం యమలోకానికి వెళ్ళడు. ఒక్క జీవుడు మాత్రం యమలోకానికి వెళ్ళడు. ఎవరు ఆ జీవుడు? ఏ జీవుడికైతే ఒక వైష్ణవ ఆచార్యుడు దొరుకుతాడో,
ఏ జీవుడైతే వైష్ణవ ఆచార శిష్యుడు అవుతాడో ఆ జీవుడిని తాకే హక్కు యమధర్మరాజుకు లేదయ్యా అంటాడు. ఇది కృష్ణుడు చెప్పిన వాక్కులు గరుడ దేవుడికి. చూడండి, ఒక ఆచార గురువుగా ఉన్న వారి శిష్యుడిని యమధర్మరాజు కూడా తాకే హక్కు లేదు. ఆచార్యుడే డిసైడ్ చేస్తాడు నెక్స్ట్ జన్మ ఎక్కడికి పోవాలి అని. ఒకవేళ ఈ జన్మలో వాడు వైకుంఠం వెళ్ళకపోయినా నెక్స్ట్ వాడు జన్మ ఏమిటి అని యమధర్మ డిసైడ్ చేయడం వాడిని. వాడు యమధర్మ ఆధీనంలో ఆ భక్తుడు రాడు. మనం ఒక దీక్ష తీసుకున్న తర్వాత మన కర్మ కూడా ప్రకృతి ఆధీనంలో ఉండదు, గురువు ఆధీనంలో ఉంటుంది. మన కర్మను తీసివేసేదే గురువు, మన కర్మని భగ్నం చేసేదే గురువు. ప్రారబ్ధ కర్మ అయిపోయిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించేదే గురువు. ఒకవేళ మన భక్తులు తప్పిపోతే ఇంకొక జన్మలోకైనా జన్మే జన్మే ప్రభువు హోయ్ అంటే ఇంకొక జన్మలకి గురువు ఒకరే, ఆయన మళ్ళీ వస్తాడు మీకోసం. కాబట్టి ఒక శిష్యుడు తప్పిపోతే ఇంకొక జన్మలు ఎక్కడికి వెళ్ళాలో యమధర్మ డిసైడ్ చేయడు. ఇంకా ఏ జీవుడైనా, కృష్ణుడే చెప్తున్నది వాక్యులు గరుడ పురాణంలో, ఏ జీవుడైనా గరుడ యమలోకాన్ని వెళ్ళాల్సిందే. ఒక వైష్ణవ ఆచార్యుడు గురువుగా స్వీకరించిన దీక్ష తీసుకున్న శిష్యుడు యమలోకాన్ని వెళ్ళే హక్కు లేదు, యమధర్మరాజు వాడిని తాకే హక్కు లేదు. ఆ గురువే వాడి భవిష్యత్తు నిర్ణయిస్తాడు. చూడండి ఎంత శక్తి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా ఒక వైష్ణవ ఆచార్యులు మన జీవితంలో లేనప్పుడు యమలోకానికి వెళ్ళవలసిందే. ఇది మీరు గోల్డెన్ స్టేట్మెంట్ రాసుకొని గోల్డ్ ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది పద్మ పురాణం, భాగవత పురాణం, అగ్ని పురాణం, గరుడ పురాణం యొక్క సారం ఇది. అదే ఒక ఆచార్యుని సేవన చేసిన వాడు చూడండి, యమధర్మరాజు కూడా వాడి భవిష్యత్తుని మార్చే హక్కు వాళ్ళకి లేదు. అంత శక్తివంతమే ఒక ఆచార హక్కులు ఉంటే. మనం రేపు వారం మాట్లాడుకుందాం. ఒక గురువు ఎలాగైతే ఇంకొక జన్మలో మళ్ళీ వస్తే శిష్యుడి కోసం వస్తాడు. అందుకే మనం అంటాం జనమే జనమే ప్రభువు హోయ్, జన్మ జన్మలకు నువ్వే నా తండ్రి, నువ్వే నా ప్రభువు. కాబట్టి మనకున్న బంధాలు ఈ శరీరంతో ఆగిపోతాయి. అన్నీ కూడా మనం నేర్చుకున్న విద్యలన్నీ ఈ శరీరంతో కాలిపోతాయి. మనం పెంచుకున్న ప్రేమలన్నీ కూడా ఈ కట్టితో కాలిపోతాయి. కానీ ఆచార్య శిష్యుల బంధం అనేది జన్మ జన్మల బంధం. ఆయన మాత్రమే ఇంకొక జన్మ ఏమిటి, ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడ పుట్టించాలి. అందుకే ఆచార్యులు చాలా శక్తివంతమైన వాళ్ళు. అందుకే భగవంతుడి వాళ్ళని పూజిస్తాడని ఎంత వాళ్ళు అంత ఆ భక్తి హృదయం నిండిపోయింది కాబట్టి భగవంతుడి వాళ్ళకి దాసోహం అయిపోతున్నాడు. కాబట్టి మన అదృష్టం. ప్రభుపాదుల వారి పేరు విన్నా కానీ, నారదముని చూసారా మీరు ఎవరైనా? నారదముని చూసారా? సినిమాలో చూసుంటారు అంతే మీరు, అంతే కదా. హోటల్లో చూసారా? అదేలే, అంటే ఫోటోలు ఎవరో వాళ్ళు గీసని చూస్తుంటారు. నారదము నిజంగా చూసారా మీరు? నారదముని నిజమైన నారదముని చూసారా మీరు? 16 ఏళ్ళ పిల్లవాళ్ళగా ఉంటాడు ఆయన. చూసావా? లేదు. నిజమైన వ్యాసదేవుని చూసామా? నిజమైన వ్యాసదేవుని చూసామా? లేదు. నిజమైన ప్రహ్లాదుని చూసామా? చూడలేదు. కానీ వాళ్ళు ఎంత గొప్ప మహాభక్తులు. ఆచార్యుల ప్రభుపాదుల వారు కూడా ఆ స్టేజ్కి ఉన్న భక్తులు కాబట్టి ప్రపంచమంతా కృష్ణమని చేయగలిగారు కదా. ఆ శక్తి లేకుండా, కృష్ణుడు శక్తి లేకుండా కృష్ణుడు ప్రచారం చేయలేరు ఎవరు కూడా. ఏదో మామూలు ప్రచారం, రాజకీయ ప్రచారాలు కాదు ఇవన్నీ. ఒక మనిషి మారాలంటే ఎంత కష్టం, అలవాట్లు మరి ఎంత కష్టం, ఆలోచన మారాలి ఎంత కష్టం. ఒక మనిషి మారాలంటే కొన్ని లక్షల గ్యాలన్స్ ఆఫ్ బ్లడ్, కొన్ని లీటర్ల బ్లడ్ ఖర్చు పెట్టాలా ఒక మనిషి మారాలంటే. కొన్ని వేల మంది ఎలా మారారు చెప్పండి ఆ శక్తి లేకుండా. కాబట్టి ప్రభుపాదుల శక్తి సామాన్య శక్తి కాదు అది. కాబట్టి అన్ని వైష్ణవ మన ఆచరణ నారదముని చూడలేకపోయాం, ప్రహ్లాదుని చూడలేకపోయాం, వ్యాసదేవుని చూడలేకపోయాం. కానీ గొప్ప ఆచార్య ప్రభుపాద చూడగలిగాం మనం. రూపం అదే కదా. ఎంత అదృష్టం ఉండాలి మనకు. కానీ మనకేంటి నా విలువ తెలియదు. ఇది మొత్తం లోపల బోధపడితే తప్ప విలువ తెలియదు మనకు. ఏదో ఫోటో ఉంది, ఓకే హరే కృష్ణ గురువులు అంటారు, రమదాన్ దండం పెడేద్దాం అంతే చాలు.
ఆ విలువ రావాలంటే కృష్ణుని కృప మనలో రావాలి. ఆ భక్తి వేద జ్ఞాన సారం మనలో, సంసార మలమాశినం అంటే మనం చేసిన సంసార బంధాల మలినాలన్నీ, లోపల మలినాలన్నీ పోతే కానీ ఈ భావన రాదు. అంతే కదా. ఇప్పుడు కళ్ళు దుమ్ముగా ఉంటే వస్తువు కనపడుతుందా? కళ్ళలో దుమ్ము ఉంటే మేము ముందర డైమండ్ పెడతాం, కనపడుతుందా వస్తువు? కళ్ళలో దుమ్ము పోతే, కాబట్టి మన కళ్ళల్లో ఉన్న కామ క్రోధాలు పోయినప్పుడే ఒక ఆచార్యక మహా ఉన్నతత్వాన్ని తెలుసుకోగలుగుతాం మనం. లేదంటే మనం ఏదో సామాన్య వ్యక్తులు అనుకుంటాం. నామర్చే అవమన్యేత. కృష్ణుడు అంటాడు, ఉద్ధవ వాళ్ళ సామాన్య మనుషులు అనుకోవద్దు ఉద్ధవ. కృష్ణుడు ఏమంటాడు చూడండి, నామర్చేత, వాళ్ళ సామాన్య మనుషులు అనుకుంటావేమో, ఏదో అవమానిస్తావేమో ఉద్ధవ, వాళ్ళు నా యొక్క అంశలు ఉద్ధవ, ఆచార్యమా మిజాని, నా అంశలు వాళ్ళు. కానీ సామాన్య జీవులు అనుకుంటారే వాళ్ళందరినీ కూడా కాదు. కాబట్టి ఆచార్య ప్రభుపాదుల వారు సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళందరూ కూడా. మనం రేపు వారం తెలుసుకుందాం ఇంకా దీని గురించి కూడా. కాబట్టి మీరందరూ కూడా ఒక 2-3 వారాల సమయం ఉంది. ఒక చిన్న పేపర్ తీసుకొని మీకు ఏ అనిపిస్తుందో, మీ ఏ విధంగా బెనిఫిట్ అయ్యారో ఈ 9 నెలల ప్రయాణంలో, ఈ భగవద్గీత, ఈ సత్సంగాలు, వీటంతా కూడా ఇదంతా ఆయన కృప. మేము కనపడే వ్యక్తులం, కనపడని పదార్థం ఏమిటి? ఆయనే కృప. గురు కృప అనేది కనపడదు, కానీ చేసేదంతా ఆ గురు కృపే. కాబట్టి మీరందరూ ఆ గురు కృపని రికగ్నైజ్ చేస్తూ, తెలుసుకుంటూ ఒక పారాగ్రాఫ్ అందరూ కూడా రాసి, మనం వ్యాస పూజ బుక్లో హిందూపురం తరపున భక్తులు అందరూ రాసినవంతా కూడా బుక్లో పెట్టి, దానిలో ప్రపంచంలో భక్తులు అందరూ రాసినవన్నీ ఒక బుక్లో, ఆ బుక్లో ఉంటాయి. బెంగళూరు, అమెరికా, హైదరాబాద్, లండన్, అన్నీ ప్రపంచంలో ఉన్న మన భక్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ రాసినవన్నీ, ప్రభుపాదుల వారి గురించి రాసినవన్నీ బుక్లో పెట్టి, ఆ రోజు ప్రభుపాదుల వారికి అది ఒక నైవేద్యంలాగా పెడతాం. ఓకేనా? హిందూపుని మనం కూడా ప్రయత్నం చేద్దాం. అందరూ రాయండి, ఒక పారాగ్రాఫ్ రాయండి. తెలుగు, సంస్కృతం కూడా రాయొచ్చు మీరు. సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళ్, మరాఠీ, ఏది వస్తే అది మీరు. ఇంగ్లీష్ కూడా రాయొచ్చు మీరు. దేవనాగరి అది కూడా రాయొచ్చు మీరు. లేదా తెలియని భాష కూడా రాసి అట్లా రాయొద్దండి. మళ్ళీ ఏదో కొన్ని కిలికిరి భాష, ఆ భాష, అవే రాసేద్దండి. మనకున్న భాషల్లో అర్థమయ్యే భాషలండి ఇవి రాయండి. సో మీకు ఏది మనసుకి ఏ భాష అనిపిస్తే ఆ భాష రాయండి. ఓకేనా? మీరు ఏ భాషలో రాసినా, ఇప్పుడు ఇంగ్లీష్ అంతా వచ్చేసింది, గూగుల్ ట్రాన్స్లేషన్ వచ్చేసింది కదా, ఫోన్లో ఏ భాష కొడితే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అంతా. కాబట్టి మీరు నీట్గా ప్రేమగా రాయండి. భాష ముఖ్యం కాదు ఇక్కడ, భావం ముఖ్యం. అర్థమైనా? మీరు భాష తెలియకపోయినా పర్లేదు, భావం, ఏ భావంతో మీరు రాయగలుగుతారు, ఏ భాష రాసినా పర్లేదు. ఓకేనా? మీకు పేపర్లో అంతా రాసుకొని వస్తారు, మీకు 2 వారాల్లో రాస్తారు అందరూ. ఈ పిల్లల దగ్గర రాయించండి. అది మీరు భగవంతుడికి ఇచ్చే నైవేద్యం అంటే అదే. అది ఎప్పుడైతే నైవేద్యం, ఆచార్యుని మనం గౌరవించి నేర్చుకుంటామో ఆ గౌరవమే భగవంతుడి దగ్గర చేస్తుంది మనల్ని. కాబట్టి మీరు అందరూ కూడా అది మిస్ చేసుకోవద్దు అవకాశాన్ని. ఒక గొప్ప ఆచార్యుని పొగిడినా మనల్ని పాపాలన్నీ వెళ్ళిపోతాయి. రోజు పొద్దున్నే ఎంతమంది పొగుడుతుంటాం మనం? చిన్నపిల్లలను పొగుడుతుంటాం, ఇంట్లో కూతుర్లను పొగుడుతున్నాం, కొడుకులను పొగుడుతుంటాం, భార్య భర్తలను పొగుడుతుంటారు. ఇష్టం లేకపోయినా పొగడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే పరిస్థితులు బాగుండవు. కాబట్టి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు పొగడాల్సి వస్తుంది. చూడండి, ఇన్ని పరిస్థితుల మధ్యలో ఉండి భగవంతుని పొగడలేం మనం, ఆ భక్తులను పొగడలేమా? ప్రపంచానికి కృష్ణుని ఇచ్చారు ప్రభుపాది. మీరు ఏం తెలియకపోయినా కూడా ప్రపంచానికి కృష్ణ నామాన్ని ఇచ్చారు, ప్రపంచానికి భగవద్గీత ఇచ్చారు, ప్రపంచానికి మీరు భాగవత పురాణం ఇచ్చారు, ప్రపంచానికి కృష్ణుడిని ఇచ్చారు, ప్రపంచానికి కృష్ణుడు దేవాలయాలు ఇచ్చారు, ఈ ప్రపంచానికి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. లేదంటే ఈ ఊరిలో మేము ఉండేవాళ్ళం, ఎవరు వచ్చేవాళ్ళు చెప్పండి మీ ఊరికి ఆయన లేకపోతే? కాబట్టి ప్రపంచానికి కృష్ణ చైతన్యం ఇచ్చింది ఆయన. కాబట్టి ఇది ఒక 2, 3, 5, 6 లైన్లు రాయండి అంతే చాలు, మీకు మనసుకు అనిపించింది. అందరూ రాస్తారా? వెరీ గుడ్. ఇది లవ్ లెటర్లు రాస్తూ ఉంటాము కదా, ఇప్పుడు లవ్వే లేదని లెటర్ ఏమో రాస్తాంలేండి. లవ్ లేదు, లెటరు లేదు, మెసేజ్లో చదవట్లేదు. ఇప్పుడు వాట్సాప్లో లెటర్లు కూడా చదువుతున్నారు. ఇప్పుడు మీరు లెటర్ పంపించండి మీ బిడ్డలకి, ఏమైనా చదువుతారా? చెప్పండి, మీరే చెప్పండి. పోస్ట్ ఆఫీస్లో అమ్మట్లే, అట్లా అయిపోయింది పరిస్థితి. ప్రేమే లేని లోకం ఇది. కాబట్టి భగవంతుడి ప్రేమ అంటే ఎప్పుడు నిరుత్సాహపడరు మీరు. ఓకేనా?
హరే కృష్ణ.